వన్ ఆఫ్ అవర్ యాక్టర్ని ఒక గే చేసినాం, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయిని తీసుకొచ్చి ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ చేసినాం. Agarbatti, they used to put Junior's ass and then they used to tell him dance and that's called Jugnu dances. ఇంకా పొగుడుతుంటే ఇంకా అయిపోయింది. నేనే నెక్స్ట్ ఈ ఎండుకి వచ్చేసరికి నన్ను తీసుకెళ్ళి నాగన్ దగ్గర కూర్చోబెడతాను ఫిక్స్ అయిపోయా. ఇది నాగార్జునవా? Allu Arjun fan. ఒక యాక్టర్ నాకు నేను అనుకున్నట్టు చేయట్లేదు, అంటే అది కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సిన సీన్ ఇది, అది సో చేయట్లేదు కాబట్టి నేను ఆ సీన్ మార్చేసాను, కొంచెం కామెడీ చేస్తా అది ఉంటుంది కదా అనుకున్నాం. నేను ఫ్యాన్ వర్క్ చేయలే కానీ నన్ను ఒక ఫ్యాన్ బ్యాచ్ అంతా ఒకరు వేసుకున్నారు ఒక రోజు అంతా. ఎవడో ర్యాండమ్ పర్సన్ ఆయన వల్ల ఇప్పుడు నా కెరీర్ పోవచ్చు. ఒక జాబ్, అంత మంచి జాబ్ వదులుకొని ఇంట్లో అన్ని అబద్ధాలు చెప్పి నువ్వు ట్రై చేయి, నువ్వు ఫెయిల్ అవ్వు, బట్ నువ్వు నేర్చుకో. ఆ స్పేస్ నాకు తెలిసి ఎవరు ఇవ్వలే అది. ఇఫ్ వీ కెన్ టెల్ అ రిలేటబుల్ స్టోరీ, ఇఫ్ యూ కెన్ టెల్ అ లో మూమెంట్ ఆఫ్ సమ్వన్ ఎల్సెస్ ఆడియన్స్ లో మూమెంట్ మనం ఇక్కడ ఆన్ స్క్రీన్ కనుక చూపించగలిగితే దానికన్నా బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఏం లేదనే నా ఫీలింగ్ అనమాట. సినిమా అనేది మనలో చాలామందికి ఒక డ్రీమ్. వీ వాంట్ టు సీ అవర్ నేమ్ ఆన్ ద 70mm బిగ్ స్క్రీన్. మనకి మాస్ థియేటర్లో అరుపులు, లేదా ఒక క్లాస్ సినిమాకి అవార్డులు, ఇలా మనందరిలో చాలామందికి డ్రీమ్ ఉంటుంది. అలా మనం డ్రీమ్ చేస్తూ ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ మనలో చాలామంది యంగ్స్టర్స్లో ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళు అవకాశం అంత ఈజీగా తెచ్చుకోలేరు. దాంట్లో ఇలాంటి యంగ్స్టర్స్కి, క్రియేటర్స్కి మనం ఫస్ట్ ఒక ఆపర్చునిటీ ఇద్దాం, ఎలాలో ఒక స్టెప్పింగ్ స్టోన్ చేద్దాం అనే చాయ్ షాట్ స్టార్ట్ అయింది. దీంట్లో మనం మోస్ట్ ఎక్సైటింగ్ క్రియేటర్స్ ఆఫ్ దిస్ ఇయర్ 2025 వీళ్ళతో మనం కూర్చుందాం. వీళ్ళు చాలా టాలెంటెడ్ యంగ్స్టర్స్ అనమాట. వీళ్ళందరితో కూర్చొని బట్లీ బేస్ కాన్వర్సేషన్ చేయబోతున్నాం మనం ఈరోజు. దాంట్లో దిస్ ఇస్ శశాంక్, హీ మేడ్ వీ మెట్ ఆన్ ట్విట్టర్, ఓకే. అండ్ దిస్ ఇస్ అరుణ్, హీ మేడ్ జానే జిగర్స్. అండ్ దిస్ ఇస్ జేజా, హీ మేడ్ దిల్ దారు దర్భంగా. దిస్ ఇస్ హరీష్, హీ మేడ్ బస్తీలో బిలియనేర్. దిస్ ఇస్ బికాస్ హీ మేడ్ కిల్ మ్యారీ హుకప్, ఓకే. అండ్ దిస్ ఇస్ అభిరామ్, హీ మేడ్ వన్ డే గర్ల్ ఫ్రెండ్, ఓకే. దట్ ఈస్ మయూర్ మేడ్ గ్రేట్ ఇండియన్ కపుల్. ఇదన్నమాట ఇంట్రడక్షన్, ఓకే. సో విల్ స్టార్ట్ విత్ నెవర్ హ్యావ్ ఐ ఎవర్ సినిమా ఎడిషన్ అనమాట. అంటే కొంచెం మరి A+ కాదు, మీరేం వరీ అవ్వద్దు. సో నెవర్ హ్యావ్ ఐ ఎవర్ మేడ్ అ షార్ట్ ఫిల్మ్ ఆర్ రీల్ ఆర్ సంథింగ్ విచ్ ఐఎమ్ వెరీ ఎంబారెస్డ్ అబౌట్. సిప్, టేక్ అ సిప్. అంటే స్టార్టింగ్ చేసిన వర్క్స్ కొన్ని There's so many. Yes. ఓకే, అభి బ్రో మీరు చెప్పండి. ఫస్ట్ నేను ఒక కాలేజ్లో ఉన్నప్పుడు చేశాను అనమాట. కాలేజ్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అంటే అప్పటికప్పుడు ఐడియా వచ్చింది, సరే సాయంత్రం చేద్దామని చెప్పి ఐఫోన్తో చేసాం అది. అండ్ వాట్ వీ డిడ్ ఈస్ ఆ టైంలో ఎందుకు అనిపించింది అంటే ఒక అత్యాశతో దీన్ని ఇంగ్లీష్లో చేద్దాం, కొంచెం పాన్ ఇండియా రీచ్ ఉంటుంది కదా అనుకున్నాం. సో ఆ డైలాగులు కానీ అంతా ఇంగ్లీష్లో చేసాం అనమాట. లైక్ ఉన్నది కొంచెం ఉంటుంది డైలాగు, బట్ దాన్ని కూడా ఇంగ్లీష్లో ట్రై చేసాం. బట్ అది ఎడిట్ దగ్గరకు వస్తే మాకు అర్థమైంది అసలు ఏం వర్కౌట్ అవ్వట్లేదు, ఏంటి ఇదంతా అని చెప్పేసి. బట్ అదే అది చేసినప్పుడు బయట పెట్టినప్పుడు ప్లస్ ఇంకోటి అందులో నేనే చేసా యాక్టింగ్ కూడా ఫస్ట్. అంటే ఎందుకంటే అన్ని టిక్ మార్కులు ఉన్నాయి ఎంబారెస్ అవ్వడానికి. ఎందుకంటే అది ఇంకా ఆ టైంలో అనిపించింది. ఇంటర్వ్యూ తర్వాత మాకు చూపిస్తారా స్క్రీనింగ్? అది లేదు యాక్చువల్లీ తీసేసాను నేను, డిలీట్ చేసాను మొత్తం, దాని ట్రేసెస్ లేకుండా చేసా. సో అది ఫస్ట్ థింగ్. సో బట్ నేర్చుకున్నా దాని నుంచి, ఎందుకంటే నాకు దాని నుంచి చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు కాకినాడలో ఇట్లా షార్ట్ ఫిల్మ్ చేసే బ్యాచ్. వీళ్ళందరూ ఏంటంటే చూసే ఆయన ఇంటెన్షన్ బాగుంది, ఏదో ట్రై చేసావు షార్ట్. అండ్ అది ర్యాండమ్గా యూస్ టు టెక్స్ట్ టు పీపుల్ లైక్ ఫేస్బుక్లో కానీ దాంట్లో కానీ. ఈవెన్ కొంతమంది ఫిల్మ్ మేకర్ కూడా పంపేవాడిని, చూసి చెప్పండి ఏమనిపించిందో. తర్వాత ఇప్పుడు సుజీత్ గారు ఉంటారు కదా, ఆయన కూడా పంపే అప్పట్లో, పంపి ఇట్లా ఏమైనా చెప్పండి ఇది అని చెప్పి. బట్ తర్వాత తీసేసా ఆబ్వియస్లీ, ఆ మెసేజ్ కూడా డిలీట్ చేస్తా. అండ్ అదే ఫస్ట్ ఎంబారసింగ్ థింగ్ అంటే. అండ్ ఇంకోటి చాయ్ బిస్కెట్లు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నా సెకండ్ డే నేను ఒక వీడియో డైరెక్ట్ చేశాను. సో ఐ ఫెల్ట్ రియలీ ప్రౌడ్, ఎందుకంటే అప్పుడు వచ్చిన స్టార్టింగ్ వచ్చిన వీళ్ళందరూ ఏమన్నారంటే చాయ్ బిస్కెట్లో వీడియో చేయాలంటే మాకు చాలా టైం పట్టింది అన్నారు. బట్ నేను సెకండ్ డే నాకు ఆపర్చునిటీ వచ్చిందని చెప్పి ఐ ఫెల్ట్ లైక్ ఓకే నైస్ అనుకున్నా. బట్ అది చేసి రిలీజ్ అయిన తర్వాత అందరికీ అర్థమైంది అన్నట్టు, ఓకే నీకు సెకండ్ డే నాకు అనిపించింది సెకండ్ డే రావడం కొంచెం మంచిది కాదేమో. అండ్ అది కూడా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, బికాజ్ ఎందుకంటే నాకు అర్థమైంది ఎట్లా తీయకూడదు ఏంటి అన్నట్టు. అండ్ అది కూడా మీకు యూట్యూబ్లో ఉండేది, ఎందుకంటే వీళ్ళే తీసేసారు అది. సరే, ఓకే, ఫైన్, దట్స్ నైస్. బికాజ్ ఎంబారసింగ్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడే మనకి దట్ ఈస్ ఫిల్మ్ స్కూల్ కదా అల్టిమేట్లీ, అలానే స్టార్ట్ అవుతుంది. ఏమో చేసాం అంతే కదా. ఓకే, నెవర్ హ్యావ్ ఐ ఎవర్ ఎంగేజ్డ్ ఇన్ ట్విట్టర్ ఫ్యాన్ వార్స్. ఆయన ఓకే, ఫస్ట్ మయూర్, నెక్స్ట్ విజయ్. మీరు ఎవరు ఫ్యాన్? మీరు ఎవరు ఫ్యాన్? విజయ్ అంట, సారీ శశాంక్. మీరు ఎవరు ఫ్యాన్? మీరు ఎవరు ఫ్యాన్? మెగా ఫ్యాన్.
Allu Arjun fan. సౌత్ ఎడిషన్. ఓకే, మీరు హరీష్ మీరు మెగా ఫ్యానా? మీరు మీరు మహేష్ బాబా? ఓకే, మీరు అటు కూర్చోగా ఆయన పక్కన. ఓకే, మీరు చిరంజీవి. మీరు చిరంజీవి ఫ్యాన్. టీఎఫ్ఐ టీఎఫ్ఐ బానిస. ఓకే, మీరు ఒక్కరేనా మరి ఫ్యాన్ వర్క్ చేసి ఇంకెవరు తెలియదా? నాకు అది నమ్మడానికి చాలా తేడా. నేను ఫ్యాన్ వర్క్ చేయలే కానీ నన్ను ఒక ఫ్యాన్ బ్యాచ్ అంతా ఒకరు వేసుకున్నారు ఒక రోజు అంతా కూడా మరీ ఓవర్ ఎగ్జాజరేట్ ఒకరోజే. మీరు చెప్పండి, మీరే ఫ్యాన్ వర్క్ చేశారు? చాలా చేస్తుంటాను. ఒకటి ఎగ్జాంపుల్, ఒక ఇన్సిడెంట్ ఒక పెద్దగా అయింది ఆయన. పెద్దగా అయింది ఏముండదు. అంటే ఇప్పుడు మన ట్విట్టర్లో ఒక్కొక్క మూమెంట్లో ఒక్కొక్క జరుగుతుంది. తెలుగు వర్సెస్ తమిళ్, ఆర్ఆర్ఆర్ వర్సెస్ PS1 ఇలాంటివి జరుగుతాయి. ఒక్కడు వర్సెస్ గిల్లీ. సో ఇట్లా ఎవరు ఓడిపోతుంటే వాళ్ళ సైడ్ చేస్తుంటారు. అంటే ఎవరు రైట్ అనిపిస్తుంది చేస్తావు కదా, ఎమినమ్ కానీ ఇంకా అట్లా చాలా ఉన్నాయి. చాలా ఫ్యాండమ్స్లో లైక్ మ్యూజికల్లీ యాక్చువల్లీ ఒక మంచి స్క్రిప్ట్ రాశాడు, కీబోర్డ్ వారియర్స్ అని చెప్పి. ఓకే, దట్స్ నైస్ టు నో దట్. ఓకే, నెవర్ హ్యావ్ ఐ రిటర్న్ అ సీన్ ఇన్ అ సిరీస్ ఆర్ మీరు చాయ్ బిస్కెట్లో కూడా వర్క్ చేశారు, వీడియోస్ చేశారు. నెవర్ హ్యావ్ ఐ రిటర్న్ అ సీన్ ఓన్లీ ఫర్ ఇట్ టు గో వైరల్. అంటే అది వైరల్ వెళ్ళడానికి మాత్రమే, ఇంకే పెద్దగా ఆర్టిస్టిక్ పర్పస్ లేదు, డైరెక్టర్ అని. ఓకే, అరుణ్ మనం మాట్లాడదాం దాని గురించి. మీరు చేయలేదా? మీరు ఎవరు ఇంకంతే, అంటే వైరల్ వెళ్ళాలి లేదా కమర్షియల్ పర్పస్కి అంటుంది పాయింట్ మీరు. ఓకే హరీష్, మీరు మాట్లాడలేదు, మీరు చెప్పండి. సో వైరల్ అవ్వాలనుకున్నది అంటే ఇప్పుడు బస్తీలో బిలియనీర్లో యాక్చువల్లీ అక్కడ రొమాన్స్ ఏం అవసరం లేదు, నేను వైరల్ అవుతుందని. నిజం చెప్పండి. ఐ కుడ్ హావ్ జస్ట్ కట్, అసలు ఏం లేదు, వచ్చారు తర్వాత జస్ట్ ఓపెన్ చేసి ఉండొచ్చు జనరల్గా. బట్ ఐ నో దట్ అది సెల్ అవుతుంది ట్రైలర్లో అన్న ఓన్లీ ఇంటెన్షన్. దట్స్ వై ఆ సీన్ వల్ల మీకు ఆ పేరు వచ్చింది ఇప్పుడు ఆఫీస్. అదేం పేరు కొంచెం ఏ పేరు లేదు, ఏ పేరు లేదు. ఓకే, నెక్స్ట్ మీరు చెప్పండి. చాయ్ షార్ట్స్లోనే 6th ఎపిసోడ్ అనుకుంటా. సో దేర్ విల్ బి జానీ జిగర్స్లో సీజన్ 1 2 సీజన్స్ ఉంటాయి. సో సీజన్ 1లో ప్రాస్టిట్యూట్తోనే ఒక ఎపిసోడ్ ఉంటుంది. సో జస్ట్ బికాస్ ఆఫ్ నాకు కొంచెం అది కొంచెం మేము బేసిక్గా యూట్యూబ్లో షార్ట్ సిరీస్ చేసినప్పుడు ఒక మీడియంలో చేస్తాం కదా, ఎటు ఎక్స్ట్రీమ్ టచ్ చేయం. సో దీనికి ఒకటి ఇట్లా రోడ్ మీద ఒక ప్రాస్టిట్యూట్తో బార్గెనింగ్ చేసి అని చెప్పేసి ఒకటి చేసినాం. సో అది వేరే మీమ్ పేజ్లు వేసుకొని అది ఒక మిలియన్స్ అది వెళ్ళినాయి. బట్ అది మరి డైరెక్ట్ ఎంత అయిందో తెలియదు కానీ వైరల్ అయితే అయింది అది. బట్ అది చాయ్ షార్ట్స్ జానీ జిగర్స్లో ఉందో తెలియదు, మరి తెలుస్తుంది కానీ మాధవ్ గేలా అదే. సో కొంచెం ఒక వన్ ఆఫ్ అవర్ యాక్టర్ని ఒక గే చేసినాం, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయిని తీసుకొచ్చి ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ చేసినాం. సో అది అట్లా మీమ్ పేజ్లో అది కొంచెం వైరల్ వెళ్ళింది. సో అనుకున్నది అయితే అచీవ్ అయింది అల్టిమేట్లీ, రైట్? ఇంటెన్షన్ అదేనా నీకు, అట్లా ఇంటెన్షనల్ వైరల్ వెళ్ళాలని చెప్పి? అంతే, అది బేసిక్గా అదే. ఒక ముగ్గురు తిరిగే జానీ జిగర్స్ ఫ్రెండ్స్లలో ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్కి ఏం లేదు, జస్ట్ నాకు అది ఒక లేయర్ కూడా వద్దాము అది వైరల్ అవుతుందని చెప్పేసి అనుకునే చేసినాం అట్లా. Yeah, so I have written one scene in my college days. There was raggings happening. So what they used to do, they used to put what do you call it, the incense stick, agarbatti. They used to put Junior's ass, and then they used to tell him dance, and that's called Jugnu dance. So that stuck in my mind. I'm like, somewhere I will use this. And in this Dil Lalo Darbhanga, there is one scene. There is one. And the villain puts the lit agarbatti in his ass and he dances. And we turn off the lights, it feels like it's like fireflies dancing. No, FYI, but we did not turn off the lights. FYI, Dildar Darbhanga is the most A-rated show on our platform. It's a fun show, really, in that sense. That scene is mind-blowing, really. Because it's like raw thing, no? So yeah. Have to show it. We'll talk about that. We'll talk about that A-rated aspect of the show. So, ఇంకెవరైనా ఉందా అలానే? Anybody else? ఇంకేం లేదా? Okay. So, okay, never have I ever had a creative difference where I had to scold that person a lot in my mind, but I couldn't say anything. అంటే ఎవరిదైనా గట్టి క్రియేటివ్ డిఫరెన్స్ యాక్టర్తోనో లేకపోతే మా టీంలోనో క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు, ఏదో చెప్పాల్సిన అవసరం లేదు, బట్ మీరు ఏం తిట్టుకున్నారో చెప్పాలి. ఎవ్రీడే జాబ్ బ్రో, పార్ట్ ఆఫ్ జాబ్ ఇది. రాయండి, అందరూ రాయండి. ఓకే డన్. అయితే మనం ఫస్ట్ శశాంక్తో వద్దాం. మరి ఇప్పుడు మీరు మాట్లాడలేదు. స్పాట్లైట్ ఆన్ శశాంక్, చెప్పండి. అంటే ఏం లేదు, వాళ్ళు చెప్పే సైడ్ వాళ్ళు కరెక్ట్, నేను చెప్పే సైడ్ నేను కరెక్ట్. సూపర్. సినిమా ఓకే అవుతుంది కదా, అందుకే చెప్పేసి. నిజంగానే అంటే ఎవరు స్పాయిల్ అవ్వాలని చెప్పారు కదా, నా థింగ్ అంతా. లేదు, కాస్టింగ్ అప్పుడు నా మస్తు తిట్టుకున్నాడు వీళ్ళందరూ నాకు ఎప్పుడుండేవాడు. లేదు మీరు చాలా డిప్లొమేట్ తప్పించుకుంటున్నారు.
ఆయన చాలా సట్టలు ఉంటాడు. వీ మెట్ ఆన్ ట్విట్టర్ చేసిండు, అందుకనే చూడండి సిరీస్. ఆయన ఏంటో అర్థం అవుతుంది అట్లా. ఓకే బ్రో, మీరు చెప్పండి. సో బేసిక్గా జానీ జిగర్ సీజన్ 2 గోవాలో చేసినాం బ్రో మొత్తం ఓవరాల్ సిరీస్. సో అది ఒక 5 daysలో చేసేసినాం, డే అండ్ నైట్ మొత్తం. సో కొన్నిసార్లు సిచ్యువేషన్ ఏమొచ్చుండే అంటే అది లీనియర్ వెళ్తున్నప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 22nd ఎపిసోడ్ డేలో జరుగుతుంది, 24th 5th కూడా డేలో నడుస్తుంది. ఆ 23rd అనేది నాకు డే లేదు, ఇంకా నెక్స్ట్ నైట్ వెళ్ళిపోవాలి. సో అది నైట్ చేయాలి. అక్కడ ఏం చేయాలని అర్థం కావాలి. అప్పటిదప్పుడు కొంచెం చేంజ్ చేసేసి ఇంకా చేసినాం ఏదో, ఏదైనా ఎడిట్లో పట్టుకోవచ్చు, ముందు పట్టుకోవచ్చు, వెనుక పట్టుకోవచ్చు. సో కొంచెం అన్ని ఏదో చేసి ఒక భంగిమ ట్రై చేసినాము. ఎడిటర్ని తిట్టుకుంటాం కానీ ఇక వెదర్ని తిట్టుకోవాల్సి వచ్చింది కొన్నిసార్లు. వెదర్ కదా బ్రో, అది కాదు బ్రో, ఇట్లా చేస్తుంటే సునామీ వస్తుంది. ఎవరిని తిట్టుకోవాలి బ్రో నేను అక్కడ? సునామీ వస్తే ఎవరిని తిట్టుకోవాలి నేను? షూట్ డేస్ ఎక్కువ లేవు, కొంచెం యాక్టర్స్ అవైలబిలిటీ డేట్స్ ఎక్కువ లేకుండే. తర్వాత ఎడిట్లో మేము ఇక జల్సాలాడు భంగిమ ట్రై చేసినాడు, భంగిమ ట్రై చేసినాము, అదేదో అయింది. ఒక యాక్టర్ నాకు నేను అనుకున్నట్టు చేయట్లే, అంటే అది కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సిన సీన్ ఇది అది. సో చేయట్లేదు కాబట్టి నేను ఆ సీన్ మార్చేసాను, కొంచెం కామెడీ చేస్తా అది ఇట్లా చేయి. అంటే ఇప్పుడు నా మొత్తం బస్సుల బిలియనర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక షాట్ ఉండేది, ఆ బుల్లెట్ కాలుస్తాడు బయట నుంచి, అది స్లో మోషన్లో ఇలా ట్రాక్ అవుతూ వచ్చి ఆ గ్లాస్ పాయిజన్ బాటిల్ బయలుతుంది అనేది ఆ షాట్ ఫస్ట్ నుంచి ఉంది. అది కోయిన్సిడెంట్లీ లాస్ట్ రోజు షూట్ చేసాం. అంతా షూట్ జరుగుతుంది, అసలు ఆ షాట్ తీద్దాం, గింబల్ తీసుకురండి అంటే తెచ్చారు. గింబల్ బంద్ చేయట్లేదు, గింబల్ బంద్ చేయట్లేదు. మేము ఊరవతలు ఎక్కడ 30 kilometers ఉన్నాం, ఇప్పుడు గింబల్ రా. ఫస్ట్ వెళ్ళి మధ్యాహ్నం తీద్దాం అనుకున్న షాట్, మధ్యాహ్నం తీద్దాం అనుకున్నప్పుడు గింబల్ సరిగ్గా పని చేయట్లేదు. అర్జెంటుగా మార్పించి నాకు ఖచ్చితంగా సాయంత్రం కన్నా షాట్ తీయాలి నేను అంటే, సరే మార్పిస్తాను, ఇంకోటి తెప్పించారు. నైట్ ఆ షాట్ తీస్తే అది కూడా పని చేయలేదు. ఆ రోజు ఫుల్ ఇంకా తిట్టుకునేదానికి కూడా అంత స్కోప్ లేదు, ఎందుకంటే షాట్ తీయాలి నెక్స్ట్, ఏదో ఇలా తీసుకొని వచ్చేసాం. అది అలా అయిపోయిందా బ్రో? మీరు మీదేమన్నా ఉందా? ఎంబారసింగ్ క్రియేటివ్ డిఫరెన్స్ అంటే యాంగర్ వర్కింగ్ స్టైల్లో. ఇప్పుడు TFIలో మాకు వర్కింగ్ స్టైల్ చాలా ఫాస్ట్గా ఉంది కదా, అంత అందరూ టెక్నీషియన్స్ తెలుగులో మాట్లాడతా, అంత టెక్నీషియన్స్ చాలా ఫాస్ట్. రే స్కిమ్మర్ పెడితే రెడీ 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 అని అంటారు, కానీ అక్కడ కొంచెం లేడ్ బ్యాక్ యాటిట్యూడ్ ఉంది అన్ని. సో మా DOP నెల్సన్, హీస్ ఫ్రమ్ మధురై, హీస్ ఫుల్ లైట్ పెట్టు ఎల్సీ అండ్ దట్ దేర్ ఎల్సీ లా రహే light is going and he's like very slow, but they're good at their jobs, but the working style is different. Here like on the toes always, they're very little laid back. So also communication issues. He used to say move da and nobody understanding what he means. He's still standing in the frame, move da kya bol rahe hain? He's saying hato wahan se, hato, move da is like that slang. Then they got to know, oh, move and da, so move da. So everybody like move da every time, and all set after 2-3 days everyone was speaking in English. That's a great thing because of Nelson. So yeah, right. That working style was little mismatched, but we got used to it after 3-4 days. Yeah. So you got angry on them. Yeah. In a way, when Nelson is like, you know, I have to do it. I'm waiting, and they are my people. And Nelson is like, do it faster. The light is going, and he's like, Elsie, Pranav, Elsie Lao. దేర్ అంటే ఎక్కడ? బీహార్లో. బిహార్. ఓకే, నెవర్ హ్యావ్ ఎవర్ బాగానే చెప్పేశారు మీరు కొంచెం. సో ఏంటంటే సినిమా ఈజ్ అ డ్రీమ్ అల్టిమేట్లీ, అదే కదా, సిల్వర్ స్క్రీన్ మీదకి వెళ్ళాలి, పేరు అక్కడికి వెళ్ళాలి. వీ వాంట్ టు రీచ్ దేర్ సమ్హౌ ఇన్ వన్ వే ఆర్ అనదర్, బట్ దేర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ దేర్, రైట్? సో మీరు ఏదో ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి పిచ్చింగ్ ఇచ్చి ఉండొచ్చు, మీరు అక్కడ ఆగాల్సి ఉండొచ్చు, మీరు ఆగలేండి ఇచ్చి ఉండొచ్చు. యూ హ్యావ్ టు మేబీ స్టాప్ దేర్, చాలాసార్లు వెయిటింగ్ ఉంటుంది. ఎదుటి మనిషికి మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది మనకు అర్థం, ఈ పర్సన్ డేట్లను అదనో ఇదనో మల్టిపుల్ రీజన్స్ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళదు అది. సో లెట్స్ టాక్ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. డూ యూ హ్యావ్ ఎనీ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్సెస్ అలాంటివి ఏమైనా, వేర్ యూర్ లైక్ చాలా డిలే అన్న దగ్గర, వేర్ యూ ఫెల్ట్ లైక్ ఇప్పుడు ఇక్కడ ఒక వర్టికల్ సిరీస్ వచ్చింది, ఇక్కడ కూడా కేవాస్ ఉంది ఆబ్వియస్లీ, ఇప్పుడు ఇంత మనం డిస్కస్ చేసిందంటే వచ్చింది, బట్ ఇన్ కంపారిజన్ ఈజ్ దిస్ వాట్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఇస్ చాయ్ షాట్స్, అది మీరు చెప్పండి ఒకసారి. సో బేసిక్గా లాస్ట్ ఇయర్ నేను ఒక స్క్రిప్ట్ ఒకటి రాసాను అనమాట. రాసి ఇది సినిమాలాగా బాగుంటుంది, వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ నరేషన్కే దే ఆర్ వెరీ పాజిటివ్. అంటే ఇది ఇట్లుంటే చేస్తాము అట్లుంటే చేస్తాము అనే థింగ్స్ ఏం లేకుండే నాకు లక్కీలీ.
అన్నీ బాగానే వర్కౌట్ అయినాయి. బట్ లేటర్ చేంజెస్ అయినాయిలే, అది వేరే. కానీ బట్ చేంజెస్ కూడా ఎట్లా అంటే దీన్ని పెద్దగా చేస్తే బాగుంటుంది అనే చేంజెస్. సో ఒక రకంగా హ్యాపీ దానికి. అదర్వైజ్ నేను బయట ఎప్పుడు పిక్ చేయలేదు, అన్నీ మొత్తం ఇక్కడే. మేము అసలు ఏ కాన్సెప్ట్ వచ్చినా సరే అసలు ఉదయ్కే జస్ట్ ఒకసారి ఊరికి ఏదో మాట వరుసగా చెప్పేవాళ్ళం, అది మేము ఇంట్రెస్టెడ్ అయితే మేమే తీసేసేవాళ్ళం. దెర్ వాజ్ నెవర్ లైక్ ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని చెప్పి. ఇట్ వాజ్ ఆల్ ఫ్రీడమ్ అనమాట. అందుకే లైక్ లాస్ట్ ఐ వుడ్ ఆల్వేస్ సే లైక్ లాస్ట్ 4 or 5 years నాకు అది కాలేజ్లో బీటెక్ 4th year 5th year అలా ఎలా చెప్పుకుంటామో అలా చాయ్ బిస్కెట్ 5th year, చాయ్ బిస్కెట్ 4th year అని చెప్పుకోవచ్చు యాక్చువల్లీ. అంత అలా కాలేజ్ ఒక డిప్లొమా అట్లా చేసినట్టే. సో అన్నీ నేర్చుకున్నాం, లైక్ అన్నీ ఎవ్రీథింగ్. చాయ్ షార్ట్స్కి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ వెన్ దెర్ ఇస్ సో మచ్ మనీ ఇన్వాల్వ్డ్, ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు సినాప్సిస్ పంపించాలి, ఫస్ట్ లాగ్ లైన్ పంపించాలి. దాని తర్వాత ఇప్పుడైతే ఇంకా ఐ థింక్ టఫ్ అయిందేమో కదా. ఐ థింక్ దే ఆర్ జనరేటింగ్ ఒక సినాప్సిస్ ఇస్తే అది ఏఐలో వేసి ఇందులో పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి, వీళ్ళు ఇంకా దీన్ని బెటర్ ఎలా చేయొచ్చు అని. ఓకే, యాక్చువల్లీ ఏం అడగట్లేదు, మమ్మల్ని అడుగుతున్నారు. స్క్రూటినీ ఎక్కువే ఉంది. సో వీ హ్యావ్ టు రైట్, అండ్ ఆల్సో వెరీ కాంప్లికేటెడ్ జాబ్ కూడా, ఛాలెంజింగ్ జాబ్ యాక్చువల్లీ. ఎవ్రీ 2 minutesకి ఒక హుక్ ఉండాలి, స్టోరీ కదులుతూ ఉండాలి. అసలు ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఫస్ట్ 10 secondsకే హుక్ చేసేయాలి కదా ఇమీడియట్గా, లేకపోతే దే విల్ స్క్రోల్ డౌన్ ఆర్ లేకపోతే వేరే సిరీస్కి వెళ్ళిపోతారు. సో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ థింగ్. అది ఫిగర్ అవుట్ చేసి అది పిచ్ చేసి అది ఓకే చేయించుకున్నామంటే ఐ థింక్ దేర్ ఈస్ వెరీ గుడ్ కంటెంట్ ఇన్ దట్ అన్నట్లే. సో యా అంతే. సో డూ యూ థింక్ చాయ్ షార్ట్స్ ఇస్ అ గుడ్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ డెబ్యూటాన్స్? డెఫినెట్లీ బ్రో. మీరు అగ్రీ చేస్తారు అంటే చెప్పొచ్చు, మీరు కొంచెం దాన్ని ఏమైనా ఎలాబరేట్ చేయొచ్చు. డెఫినెట్లీ. అంటే మనకి నేను సేమ్ ఇందా ముందు చెప్పినట్టే, నేను కాకినాడలో చేసినప్పుడు నాకు టీమ్ లేదు, ఎవరు లేరనమాట. లిటరలీ నాకు కెమెరా ఉంటే చాలు, కెమెరా ఉంటే నేను దాంతో నేనే చేసుకుంటా, నేనే ఎడిట్ చేసుకుంటా, నేనే మ్యూజిక్ ఫైండ్ అవుట్ చేస్తా, ఇది చేస్తా అది చేస్తా. ఇక్కడ జస్ట్ మీ ఐడియా చెప్పి ఇది చెప్తే మీకు టీమ్ని ఇస్తున్నారు, డిఓపిని ఇస్తున్నారు, వీళ్ళు ఇస్తున్నారు, అండ్ మీ విజన్ సపోర్ట్ చేస్తున్నారు కదా. ఇట్స్ నాట్ లైక్ మాకు ఇలానే కావాలి ఇలా కావాలన్నట్టు కాకుండా కొంచెం ఉంది డైవర్సిటీని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒక థ్రిల్లర్ ఏది సరే థ్రిల్లర్, ఇంతకుముందు అసలు ఇది ఉండేది కాదు. ఒక థ్రిల్లర్ నువ్వు సినిమా రాసావంటే దానికి చాలా టైం పట్టేది. లైక్ యూ హ్యావ్ టు లైక్ కొంచెం ప్రాపర్లీ మేక్ అ షార్ట్ ఫిల్మ్, లైక్ తెచ్చుకుని అంతా చేయాలి. అండ్ దానికి ఫండింగ్ వచ్చేది కాదు. మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇన్వెస్ట్ చేయడం ఉంటుంది కదా. 1 రూపీ ఇన్వెస్ట్ చేయడం అనేది వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ యువర్ ఇంతకుముందు చేసిన వర్క్ కానీ బాడీ ఆఫ్ వర్క్ కానీ లేనప్పుడు అది కొంచెం ఎక్కువ ఉండేది. ఇక్కడ దే ఆర్ రెడీ టు టేక్ దట్ స్టెప్ అనమాట. ఒక నువ్వు థ్రిల్లర్ రాసుకుని వచ్చావా, సరే ఒకటి ఇది ఏది మాకు నచ్చింది ఇది అన్నట్టు. సో యా డెఫినెట్లీ. అండ్ ఇంకోటి ఇక్కడ అదే ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇట్స్ నాట్ లైక్ ఇలానే అన్నట్లేదు. యా మేము యూట్యూబ్లో చేసినప్పుడు ఓన్లీ రామ్ కామ్స్, లవ్ స్టోరీస్ అవే చేసేవాళ్ళం. బట్ నౌ థ్రిల్లర్స్ చేయొచ్చు. ఇప్పుడు నేను చేస్తున్న సిరీస్ థ్రిల్లరే. అట్లా ఇప్పుడు అది గోవాకి వెళ్ళాడు లొకేషన్. అసలు యూట్యూబ్ సిరీస్ అయితే మేము అసలు అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళే వాళ్ళమే కాదు, ఆబ్వియస్ ఆఫీస్లోని పక్క వీధుల్లో తీసేవాళ్ళు. నేను గోకర్ణ వెళ్ళాను, నా దాంట్లో ఒక 5 days షెడ్యూల్ అయింది. సో అదే స్కేల్ పెరిగింది, జానర్స్ కూడా కొంచెం పెరిగాయి కాబట్టి యా ఇట్స్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. ఇంకోటి మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు చాయ్ బిస్కెట్లో అది స్టార్టింగ్ రాకముందు మేము చేద్దాం అనుకున్న అన్నీ కొంచెం వేరే ఉంటాయి. డెఫినెట్లీ ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్స్ అందరికీ ఒక థ్రిల్లర్, హారర్ సంథింగ్ అట్లా ఉంటాయి కదా. డెఫినెట్లీ వచ్చిన తర్వాత సరే ప్రూవ్ చేసుకోవడానికి యూ హ్యావ్ టు లైక్ రైట్ కొంచెం లైట్ హార్టెడ్ స్టఫ్, ఇంకోటి. బట్ దాంట్లో వీ అండర్స్టూడ్ ఇందులో ఎట్లా క్రాక్ చేయొచ్చు, ఏం చేయొచ్చు అని. బట్ ఇక్కడ యూ కెన్ గెట్ ఏ ఛాన్స్గా ఫస్ట్ నువ్వు అనుకున్న విజన్ ఏంటి అన్ఫిల్టర్డ్గా నువ్వు చేసే ఛాన్స్ నీకు దొరుకుతుంది. అండ్ ఆల్సో ఈ రెస్ట్రిక్షన్స్ కూడా లేవు. లైక్ యూట్యూబ్లో అయితే ఇంతే అన్నట్టు కూడా లేదు. లైక్ యూ కెన్ గో ఆల్ అవుట్, మీ విజన్ ఎంతో అంత తీసుకోవచ్చు. సో డెఫినెట్లీ. అండ్ కొలాబరేషన్స్ కూడా బెస్ట్. ఇప్పుడు డిఫరెంట్ క్రియేటర్స్తో కొలాబ్ అవుతాం, యాక్టర్స్ అనే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు నా సిరీస్లో 30 members యాక్టర్స్తో మేము కొలాబ్ అయినాం. రాజుగారి శ్రాంబాయ్ ఇప్పుడు రీసెంట్గా మూవీ హిట్ అయింది. ఆ హీరో నా దాంట్లో జానీ జిగర్స్లో లీడ్గా చేసిండు. అండ్ స్టీఫెన్ బాను అని ఇన్స్టాగ్రామ్లో ఈజ్ అ వెరీ గుడ్ క్రియేటర్. సో అతనితో కొలాబ్ అయినాం. సోహన్ అనే ఒక థియేటర్ ఆర్టిస్ట్, వెంకట్ అని విజయవాడలో సో రీల్స్ చేస్తున్నాడు. సో డిఫరెంట్ అరౌండ్ ఒక 30 ఫారినర్ కూడా ఉంటుంది. గోవాలో నాకు ఒక ఫారినర్ని మేము అక్కడ క్యాచ్ చేసి, ఒక రష్యన్ అమ్మాయిని క్యాచ్ చేసినాం. సో అట్లా చాలా డిఫరెంట్. మేము యూట్యూబ్లో ఇక్కడ జనరల్గా చేసినప్పుడు ఇంత స్కోప్ ఉండేది కాదు, ఇంత వైడ్గా ఆలోచించే వాళ్ళం కాదు. సో ఇప్పుడు ఇది. అండ్ నాది 2019లో నేను ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా నేను మళ్ళీ వీడియో తీసింది స్టార్టింగ్ అప్పుడు ఏదో కరోనా టైమ్స్ అని, ఆ కరోనా బ్యాచ్ అవి రాసుకుంటూ, కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా చేసింది 2 years బ్యాక్ చేసిన. సో ఈ మాదాపూర్ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఒకవేళ చాయ్ షార్ట్స్ ముందే ఉంటే నేను అప్పుడే ఎక్కేస్తుండేను. ఎందుకంటే యూట్యూబ్లో తీసే వాల్యూమ్ తక్కువ ఉండేది. ఆ ఉండేది కూడా సీనియర్స్ ఇప్పుడు వికాస్ కానీ అభిరామ్ కానీ వాళ్ళ బ్రాండ్స్ వాళ్ళు చేసేసేది 1, 2 round అయిపోయేది. మా స్లాట్ వచ్చేసే వరకు ఏం లేకుండేది. యా అండ్ మోస్ట్లీ మేము యూట్యూబ్ వర్క్ చేసిందంతా కూడా ఇట్లా ఏమైనా ఒక బ్రాండ్ అసోసియేట్ ఏమైనా బ్రాండ్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఆబ్వియస్లీ మేక్ స్టోరీ కొంచెం వాళ్ళకి సూట్ అయ్యేటట్టు అండ్ ఆల్ కదా. ఇప్పుడు ఆ ఎజెండా ఏం లేదు, వీ జస్ట్ హ్యావ్ టు టెల్ అ స్టోరీ. అప్పుడు ఒక ఎజెండా బేస్డ్ స్టోరీ ఉండేది. కొంచెం
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటింగ్ యాప్ ఒకటి వచ్చింది. సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు రైట్ అ స్టోరీ వేర్ వాళ్ళ డేటింగ్ యాప్ వల్లే కలిసారు అన్నట్లు. ఇప్పుడు అట్లా ఏం లేదు, వీ కెన్ థింక్ మెనీ వేస్ టు యూనో ఈ హీరో హీరోయిన్ కలవడానికి ఏ వేస్ అయినా ఆలోచించవచ్చు, అట్లయినా కలవచ్చు. ఇంకోటి యూట్యూబ్ అంటే ఒక స్పెసిఫిక్ ఇది ఉంటుంది కదా, ఆడియన్స్ ఇవి చూస్తున్నారు, అల్గారిథం ఇది పుష్ చేస్తుంది, ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ కాంటెంట్ మనం చేయగలుగుతాం. ఇక్కడ రెస్ట్రిక్షన్ లేదు కదా, చాలా అల్గారిథం డిపెండెంట్ ఉంటుంది అది. I also sorry. సో అట్లా బేసిక్గా 2019లో ఆర్టికల్స్ రాస్తూ రీల్స్ చేస్తూ వీడియో డైరెక్ట్ చేసే ఛాన్స్ నాకు కొంచెం లేట్గా వచ్చి ఉండే, ఎందుకంటే తీసే వాల్యూమ్ తక్కువ ఉండేది కాబట్టి నా వరకు వచ్చేది లేకుండే. అండ్ ఇప్పుడు చాయ్ షార్ట్స్ వల్ల అసలు దే ఆర్ ఆస్కింగ్, అప్పట్లో మేము అడిగేటోళ్ళం అన్న మేము తీస్తాం, అన్న మేము తీస్తాం, ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఇంకా ఇంకోటిది అని. సో అది ఒక విధంగా చాలా మజా వచ్చేది థింగ్. ఏంటంటే ఒక ప్రొడ్యూసర్స్ వాళ్ళు వచ్చి తీయండి జల్దీ తీయండి, బడ్జెట్సే కదా వస్తాయి, ఏ యాక్టర్తో వెళ్ళండి, ఆ లొకేషన్కి వెళ్ళండి అని వాళ్ళు చెప్పేసరికి ఒకవేళ చాలా బెస్ట్ థింగ్ అది. సో మీరు చాయ్ బిస్కెట్లో జాయిన్ అయ్యి ఫస్ట్ ఇట్లా స్టార్ట్ చేసి గ్రాడ్యుయేషన్ చాయ్ షార్ట్స్తో చేసారు అనమాట. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అది మాది అందరిది. ఒకరు 7 years చదివారు, ఒకరు 4 years చదివారు, 5 years చదువుతున్నాం, అట్లా స్టిల్ అవుతూనే ఉన్నాం. 2 years. Bro, you're 6 and another in your series also you incorporated a lot of Bihari, good actors, rooted actors who would have never actually found that opportunity, right? That was also there. You spotlight a lot of local actors. Of course, there's so many raw talent over there, and they were waiting for a chance. I'm not saying that we gave the chance, but they were doing their stuff. But they were really happy that something is happening from South and in Bihar, and I had different perception about vertical films when I used to watch on Instagram or any other. I was like, the nudity and okay. So I met them. They said that team ki you have to do this vertical, and what do you think about vertical? I said maybe because of nudity it runs like that. They said no, we don't want nudity. It's like proper storytelling, and every genre you need. So that way I was really impressed. Ki okay, this is not like cliche vertical filmmaking. It's the storytelling, and there are many stories that we can tell through this format. యాక్చువల్లీ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ రిగార్డింగ్ ద పిచ్చింగ్, ఇప్పుడు నాది ఎట్లా అంటే నా వరకు చాయ్ బిస్కెట్ అయినా చాయ్ షార్ట్స్ అయినా ఇట్స్ ఎ వెరీ డెమోక్రటిక్ ప్రాసెస్. మెయిల్ పెట్టామా, కథ బాగుందా, పిలుస్తారు, గంట మాట్లాడతారు, రేపటి నుంచి వచ్చాయంటారు, ఇంతే జరుగుతుంది. సో అట్లే నేను ఒక సిరీస్ రాసినాను. నేను జాబ్లో ఉండి నోటీస్ పీరియడ్లో ఉన్నాను. ఇన్స్టాగ్రామ్ రీల్ స్టోరీ చూసిన, వెబ్ సిరీస్ పిచ్ డెక్స్ ఏమైనా ఉంటే పంపండి అని జస్ట్ చేసి ఒకటి పంపాను. ఫోన్ చేశారు, ఒక ఎపిసోడ్ రాసి పంపమన్నారు, బాగుందన్నారు, అంతే వచ్చేసాను లోపలికి. సో ఇన్ దాట్ వే ఇట్ ఈస్ అ వెరీ డెమోక్రటిక్ ప్రాసెస్. అండ్ చాయ్ షార్ట్స్లో ఇంకా ఉంది. అప్పుడు ఇందాక తనన్నట్టు మేము మెయిల్ మీద మెయిల్ పెట్టి అన్న ఇది చూడండి చూడండి, ఇప్పుడు అట్లా లేదు. మనం పెడితే వెంటనే సెలెక్ట్ అవుతున్నాయి. ఇది నేను చాలామంది చూసాను, సెలెక్ట్ అవుతున్నాయి స్టోరీస్ ఈజీగా. నేను అలానే వచ్చాయి. ఇంకోటి ఏంటంటే చాలా వర్టికల్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి ఈ లాస్ట్ 1 yearలో ఇన్ ద ఇండియన్ మార్కెట్. చైనాలో వర్టికల్ స్టోరీ టెల్లింగ్, షార్ట్ సిరీస్, మైక్రో డ్రామా ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ ఇప్పుడు ప్రస్తుతానికి. $1 billion మార్కెట్ అది ఇవన్నీ తెలిసినాయి. బట్ పాయింట్ ఏంటంటే ఇండియాలో వచ్చాయి కానీ గుడ్ స్టోరీ టెల్లింగ్ మీద లేకపోతే ఎంతో కొంత క్రియేటర్ ఫోకస్డ్గా ఎక్కువ లేవు. అట్లీస్ట్ మేమైతే చెప్తున్నాం వీఆర్ వెరీ మచ్ క్రియేటివ్ ఫోకస్డ్ అని. మాకు తెలుసు ప్రాసెస్ ఇక్కడ ఎలా ఉందో. మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్, బికాజ్ యూ మేడ్ మీరు సిరీస్లు ఇక్కడ తీశారు కాబట్టి గైడ్ లైన్స్ పరంగా కానీ యూ థింక్ ఈజ్ దిస్ ప్లాట్ఫామ్ రిలేటివ్లీ వాట్ యూ థింక్ ఇన్ కంపారిజన్ టు అదర్ వర్టికల్ ప్లాట్ఫామ్స్? మీకు ఏమనిపించింది? ఇఫ్ యూ నో ఎనీథింగ్ అబౌట్ ద మార్కెట్, ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పండి. స్పెషల్లీ ఇప్పుడు చాయ్ షార్ట్స్లో ఇప్పుడు ఎలా అయినా ఇప్పుడు మా సిరీస్లో అన్నీ స్టార్ట్ అయింది కూడా ఒక స్టోరీ ఉంది, దాన్ని సాయరుని డైరెక్ట్ చేయాలని లేదు. సాయరుని స్టోరీ మేము తీస్తున్నాం, అట్లే ఉంది. ఇప్పుడు శశాంక్ సినిమా అనే వాళ్ళు శశాంక్ సిరీస్, సాయరుని సిరీస్, వికాస్ సిరీస్ అనే అంటారు, కానీ దాన్ని ఎప్పుడు అట్లనే చూసారు. మేము ఏదైనా రాసుకొస్తే దాన్ని తీశారు తప్ప ఇట్లా రాయండి ఇదే రాయండి అని ఇట్ వాస్ నెవర్ దేర్. సో ఆ రకంగా ఇట్ వాస్ వెరీ క్రియేటర్ ఫ్రెండ్లీ. ఇప్పుడు నేను పనిచేసిన టీంలో వాళ్ళు కొంతమంది వేరే యాప్స్కి కూడా పనిచేశారు. సో వాళ్ళు ఎట్లా చెప్పారంటే ఏముండదు బ్రో, 1-2 daysలో మొత్తం అన్నీ రప అయిపోగొడతాం. స్టోరీస్ కూడా ఆల్రెడీ అంటే ఒక రైటింగ్ టీమ్ సపరేట్గా ఉంటుంది, వాళ్ళు రాసిస్తారు, వీళ్ళు జస్ట్ డైరెక్ట్ చేస్తారు. సీరియల్ కాన్సెప్ట్లా జరుగుతుంది అది మోస్ట్లీ. బట్ ఇక్కడ వెరీ లైక్ క్రియేటివ్ ఓరియంటెడ్ ఇది. ఐ థింక్ దట్ ఈస్. అండ్ కమింగ్ టు వేరే కూడా అన్ని డబ్స్ రీమేక్స్ వస్తున్నట్టున్నాయి. ఒరిజినల్ కంటెంట్ ఎగ్జాక్ట్లీ ఒరిజినల్ కంటెంట్ మన దగ్గరనే ఉంది. అండ్ ఎవ్రీథింగ్ అది చాలా జానర్స్ కూడా చాలా డిఫరెంట్గా. ఇప్పుడు వీ మెట్ ఆన్ ట్విట్టర్ లవ్ స్టోరీ అని, వన్ డే గర్ల్ ఫ్రెండ్ లవ్ స్టోరీ అని, ఆఫ్టర్ మ్యారీడ్ కపుల్స్కి గ్రేట్ ఇండియన్ కపుల్ అని చెప్పేసి, సో థ్రిల్లర్కి కిల్ మ్యారీ హుకప్, యూత్కి జనరల్గా స్టూడెంట్స్కి జానీ జిగర్స్ అని,
ఒక డ్రామా ఫ్యాంటసీ బస్సీలో బిలియనర్ అండ్ దిల్బర్ ఇవన్నీ ఇట్లా చాలా డిఫరెంట్గా అన్ని ఒరిజినల్ కంటెంట్ మన దగ్గరనే ఉన్నదనే ఫీలింగ్ అయితే వస్తుంది నాకు బయట కంపారిటివ్లీ. మెయిన్లీ మేము యాక్టర్స్ సెర్చ్ చేసేటప్పుడు ఇట్లా వర్టికల్ షార్ట్ సిరీస్ చేస్తున్నాం. మా దృష్టిలో ఏంటంటే వర్టికల్ కూడా మేము ఇప్పుడు సినిమాకి అనుకున్న కథలే ఇప్పుడు నేను తీసింది కూడా. మా రైటరు అతను ఇది షార్ట్ ప్లాట్ఫామ్ కాబట్టి దానికోసం కూడా రాసింది కాదు, అతనికి ఒక కథ చెప్పాలని ఎప్పటి నుంచో, అది పర్సనల్ లైఫ్ నుంచి వచ్చిన కథ. అది చెప్దాముంది, దానికి ఇది మంచి ప్లాట్ఫామ్, నీకు బడ్జెట్ వస్తుంది, నీకు యాక్టర్స్ వస్తారు. సో మా ఇంటెన్షన్స్ ఏమో మేము ఇదే ఎక్కువ సిస్టమ్లు ఉండేసరికి మాకు పెద్ద జస్ట్ స్టోరీ టెల్లింగ్ డివైస్ లానే చూసాం. ఇట్స్ ఎ స్టోరీ టెల్లింగ్, నీకు చెప్పాలనుకునే కథని యూ కెన్ లెర్న్ ఫిల్మ్ మేకింగ్, నీకు ఒక ఎక్స్పెరిమెంట్, ఒక ప్రాక్టీస్ అవుతుంది, యూ కెన్ టెల్ యువర్ స్టోరీ. మేము అట్లా ఉండేది. బట్ మేము ఎప్పుడు రియలైజ్ అయ్యామంటే యాక్టర్స్ కూడా సర్చ్ చేస్తున్నప్పుడు ఇలా వర్టికల్ ప్లాట్ఫామ్లో చేయాలి అంటే మేము అలాంటివి చేయమండి అన్నారు. ఫస్ట్ ఒకళ్ళిద్దరు అట్లా అన్నారు. అలాంటివి అంటే నాకు ఫస్ట్ అర్థం కాల. తర్వాత ఇంకొకరు యాక్చువల్ అలాంటివి అంటే ఏంటి అని ప్రెస్ చేసి అడిగితే వాళ్ళు చెప్పారు, వర్టికల్ అంటే ఓన్లీ ఈ అడల్ట్ కంటెంట్, ఈ ఉల్లు సిరీస్ ఈ టైప్లో ఇవే యాడ్స్ అన్నీ వస్తున్నాయి అనుకుంటారు వాళ్ళందరికీ. సో వాళ్ళు అదనుకుంటున్నారు, వీఆర్ మేకింగ్ సమ్ సాఫ్ట్ పాన్ అనుకుంటున్నారు. అది కాదు, మేము చాయ్ బిస్కెట్ అని చెప్పే వెంటనే అప్పుడు అచ్చా దీనికి ఉన్న కొంచెం పేరు వల్ల దే అండర్స్టూడ్, అచ్చా ఇది కూడా అట్లానా అని చెప్పి దెన్ దే ఆస్క్డ్ క్వశ్చన్స్, అసలు ఏంటి కదా అని చెప్పి. దెన్ దే వర్ షాక్డ్. ఇప్పుడు మాకు చేసిన యాక్ట్రెస్ కూడా ఆమెకు తెలియదు అసలు ఇలా ఉంటుంది అని. సో షీ వాజ్ సర్ప్రైజ్డ్, ఓహో యాక్చువల్ స్టోరీ టెల్లింగ్, యాక్చువల్ క్యారెక్టర్స్, యాక్చువల్లీ క్యారెక్టర్ ఆర్క్స్, ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్. ఫిలిం మనం 100 days 200 days చేస్తాం, ఇది జస్ట్ 25-20 days. జస్ట్ డేస్ తగ్గుతున్నాయి కాబట్టి బడ్జెట్ తగ్గుతుంది, కానీ క్వాలిటీ వీటిలో అన్నీ సేమే. సో అది బయట వాళ్ళకి తెలియదు. లైక్ మాకు ఎక్కువ సిస్టమ్ మాకు అంతే కదా అనుకున్నాం. బట్ బయట వాళ్ళ లోపలికి వచ్చాక దే గాట్ సర్ప్రైజ్డ్, అచ్చా ఇట్లా ఉంటుందా అని. సో అదొకటి మేము అది అంటే నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు బయట ఎందుకు చేస్తారో అనేది నాకు తెలియదు, కానీ సపోజ్ ఒక 100% ఉన్న సినిమా తీద్దాం అనుకుంటే కనీసం 60-70% ఉన్న ఆ లెవెల్లో ఉన్న స్టోరీసే రాయాలనుకుంటాం. సో దట్స్ వేర్ ఇట్ డిఫర్స్ అన్ నా ఒపీనియన్. లైక్ people want to make film kind of stories in vertical, and they are also looking for that same thing. You have something to add, Jeja? No, like I already said that I had the different perception about soft porn, right, he said, but then it changed my view, and it's like if it's necessary then only, but for viewership you're writing something which is not appropriate. It's not this company. So really impressed by that, and that gave me like little confidence and motivation to write good story, like personal stories, like he said. So yeah, that was a great thing. Right. So yeah, vertical series రాయడం, cracking writing of a vertical series అంటే దాని మీద గైడ్ లైన్ అనేది ఏం లేదు. సో యూ ఆర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ గైస్ హూ క్రాక్డ్ ఇట్ ఇన్ వే. ఎందుకంటే వర్టికల్ సిరీస్ అంటే వేరే ప్లాట్ఫామ్స్ మనం ఇప్పటిదాకా మాట్లాడినట్టు రకరకాల లాంగ్వేజ్ ఉంది, కానీ దీని ఆథెంటిక్ స్టోరీ టెల్లింగ్ ఎలా చేస్తాం, ఇది నాట్ ఈజీ. దాని గ్రామరే కంప్లీట్లీ డిఫరెంట్. సో యూ ఆర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ గైస్ కాబట్టి we'll talk about it. We'll talk about how that evolution happened within this ecosystem. So we'll start with Abhi, చెప్పండి. యా, సో బ్యాక్ ఇన్ 2021 నేను ఫస్ట్ చేసింది అనమాట సైలెంట్ లివర్స్ అని చెప్పి. అది ఇనిషియల్లీ అది ఒక రీల్లో ఉండే, జస్ట్ ఒక ఐడియా, ఒక రీల్, ఒక షార్ట్లా అనుకున్నాం అనమాట. ఆ కాన్సెప్ట్ బాగుంది కదా, దాన్ని ఎక్స్టెండ్ చేద్దాం, ఇదే వేరే వేరే సిచ్యువేషన్లో పెడితే ఎట్లుంటుంది అన్నప్పుడు ఇట్ ఈవెన్చువల్లీ బికేమ్ ఆ షార్ట్ సిరీస్. సో దానికి ఏముండే అంటే అది ఒక జస్ట్ ఒక 9 to 10 ఒక యాడ్ ఫిల్మ్స్ కలిపితే ఎట్లుండాలి, ఒక మూమెంట్ అనమాట, క్యూట్ మూమెంట్ అట్లా ఉంటే ఎట్లుంటుంది అన్న ఐడియాతో చేసాం అనమాట అది. సో దాని తర్వాత నేను ఇప్పటికే అదే బిలీవ్ చేస్తాను అనమాట. అంటే ఐ ఫీల్ ఒక షార్ట్ సిరీస్ కానీ ఏదైనా కానీ ఒక మూమెంట్ బేస్డ్ ఉంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. అది 10 ఉన్నా 20 ఉన్నా ఎన్ని ఉన్నా ఈచ్ ఎపిసోడ్ ఏదో ఒకటి కన్వే చేస్తుంది. లైక్ వెన్ యూ కంపైల్ ఇట్ ఆల్, అరే దీంట్లో ఇది ఉంది అన్నట్టు. అంటే నేను ఇప్పటిదాకా రాసిన జానర్ కూడా కొంచెం రామ్కామే రాసా కాబట్టి నాకు అది ఈజీగా ఫిట్ అయింది. ఇఫ్ నేను వేరే జానర్ కానీ వేరే ఏమైనా రాస్తే మీకు నాకు అర్థమవుతుందేమో దానిలో ఎలా రాయాలి, ఏం చేయాలి అని చెప్పి. సో యా, ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నా ఇనీషియల్ ఐడియా అయితే అదే ఉన్నాను, స్టోరీ చెప్పొద్దు, ఈచ్ ఎపిసోడ్లో ఒక్కొక్క మూమెంట్ చెప్పాలి అనేది. యా, సో దాని తర్వాత అదంతా ఎడిట్లో 1 minute తెచ్చేవాళ్ళు కదా. అండ్ ఇంకొకటి స్క్రిప్ట్ ఉండేది కాదేమో మీ దానికి. మా దానికి స్క్రిప్ట్ ఉండేది కదా, షార్ట్ ఉండేది. ఇట్స్ లైక్ దాని మొత్తం ఒక మాంటేజ్ లాగా, అంత ఒక 1 minute మాంటేజ్ అది. సో మాకు 59 seconds మాకు సరిపోయేది, లైక్ ఆ విజువల్ అది కన్వే చేయడానికి అని చెప్పడానికి అది ప్రాపర్ ఫిట్ అయ్యేది. ఎందుకంటే ఆ ఐడియా మనం ఇంకా దేంట్లో చేయలేం, ఇట్ కాన్ బి మేడ్ ఇన్ టు వెబ్ సిరీస్, ఒక షార్ట్ ఫిల్మ్ చేయలేం, ఏం చేయలేం.
సో నాది అండ్ ఇంకొకటి నా తర్వాత ఇంకొక సైలెంట్ షార్ట్ సిరీస్ వచ్చింది డెస్క్ మేట్స్ అని చెప్పి. ఇప్పటికే ఐ రియలీ ఫీల్ ఆ 2 ఐడియాలు ఆ షార్ట్ సిరీస్ ఫార్మాట్లోనే చెప్పగలం, ఇంకా దేంట్లో చెప్పలేము. అది కాన్ బి మేడ్ ఇంటూ వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్ ఏది కాదు. ఇట్స్ బౌండ్ టు బి అ షార్ట్ సిరీస్ అన్నమాట. అసలు ఇవి వచ్చినప్పుడు ఎక్కడ లేవు ఇండియాలో. అవును, ఎక్కడ లేదు, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో ఇప్పటికే ఐ ఫీల్ డెస్క్ మేట్స్ కూడా నా ఫేవరెట్ అన్నమాట ఇప్పటికి షార్ట్ సిరీస్ ఫార్మాట్లో. సో సినిమాల్లో లాగే ఎలా అయితే సైలెంట్ ఫిల్మ్ స్టార్ట్ అయ్యి భక్తి సినిమాలు స్టార్ట్ అయ్యి ఎలా అయితే అది కమర్షియల్ సినిమాల్లోకి వచ్చిందో, అలాగే ఆర్ట్ ఫిల్మ్ మంచి అది ఒక మాంటేజ్ డోంట్ టెల్ షో అనే ఒక థింగ్ని ఫాలో చేస్తూ అట్లా సిరీస్ ఎలా వచ్చిందో ఆబ్వియస్లీ నెక్స్ట్ ఎవాల్వ్ అయ్యేతూ కమర్షియల్ జోనర్. ఇప్పుడు మీరు వెబ్ సిరీస్లో స్కెచ్ వీడియోలు ఎలా అయితే నవ్వించారో అదే ఈ 1 minute నవ్వించండి అన్నారనమాట. అప్పుడు స్క్రిప్ట్ వచ్చింది. అయ్యా ఇప్పుడు నేను 2 pagesలో అంటే 1 minute వచ్చేది డైలాగ్ ఫార్మాట్లో రాయాలి. సో ఆబ్వియస్లీ మనం రాస్తాం, 1 page అసలు రాదు అది. ఆబ్వియస్లీ ఎవ్రీ ఇండివిజువల్ ఎపిసోడ్ మళ్ళీ అది ఇంట్రెస్టింగ్ అనిపించాలి. అంటే ఈరోజు ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తాం, మళ్ళీ వచ్చే ఎపిసోడ్ ఇంకో 2 days తర్వాత రిలీజ్ చేస్తామంటే అది గుర్తుండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎపిసోడ్కి ఇండివిజువల్గా హుక్ అవ్వాలి కదా. సో అది చాలా టఫ్ అయ్యేది. ఇట్లా ఇండివిజువల్గా ఒక ఎపిసోడ్కి ఒక కాన్సెప్ట్ అయితే కనుక అది నచ్చుద్ది. బట్ స్టోరీ టెల్లింగ్లో ఒక మిడిల్లో ఒక 5th episode ర్యాండమ్గా ఎవడో ఆడియన్స్ చూసాడు అనుకో, ఏంట్రా ఇది అన్నట్లు వాడికి అర్థం కాదు అసలు ఏమవుతుంది, ఎందుకు అసలు నేను చూస్తున్నా అని తీసేస్తాడు. సో అంటే స్టోరీ టెల్లింగ్ చేస్తూ కూడా ఎవ్రీ ఇండివిజువల్ ఎపిసోడ్ కూడా బాగుండాలి అనేది అసలు క్రాక్ చేయడం చాలా టఫ్ అయింది స్టార్టింగ్లో. అండ్ ఇంకా టఫెస్ట్ థింగ్ ఏంటంటే నందు యాక్టర్కి తనకు తెలుసు, నేను ఆల్రెడీ రాయలేక దాన్ని తగ్గలేక 2.5-3 pagesలోకి రాసేవాడిని. అది నేను సెట్కి వెళ్ళిన తర్వాత నందుకు ఏం చెప్పానంటే, అరే ఎడిటర్ 1 minuteలోకి ఇది కట్ చేయాలి, సో ప్లీజ్ నీ డైలాగ్ ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా చెప్పు, పాజులు వద్దు, న్యూయాన్స్లు వద్దు, నువ్వు మెల్లగా ఫీల్ అయ్యి చెప్పొద్దు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా రాయలేదు, నువ్వు కూడా అలా చెప్పొద్దు అని చెప్పాను. దాంతో వాడు ఫాస్ట్ చెప్తాడు, కట్ చెప్పి అరే ఇంకా ఫాస్ట్ మధ్యలో ఒక దగ్గర ఎక్కడో చిన్న పాజ్ తీసుకున్నావు అంటే అన్న అది తీసుకోవాలి కదన్నా, లేకపోతే ఇంకా ఫీలింగ్ ఏముంటుందన్నా అనేవాడు. నేను చేయించేవాడిని అది. మళ్ళీ దాన్ని ఎడిట్లో తీసుకెళ్ళిన తర్వాత ఆడియన్స్కి ఎవరికి తెలియని ఒక స్పీడ్ పెంచేవాళ్ళం అనమాట. 110 స్పీడ్ పెట్టేవాళ్ళం. 100 స్పీడ్లో ఉంటే 110లో పెట్టి దాన్ని డబ్బింగ్కి తీసుకెళ్ళేవాళ్ళం. నందు షాక్ అయిపోయాడు, అన్నా నేను ఆల్రెడీ అది చెప్పిందే నేను డబ్బింగ్ చెప్పలేనేమో అని భయపడ్డా, నువ్వు దాన్ని మళ్ళీ స్పీడ్ చేసి ఇక్కడ తెచ్చావా అని చెప్పి. ఎందుకంటే మాకు 1 minute అంటే ఇప్పుడు అట్లీస్ట్ ఐ షార్ట్స్లో 2 minutes అన్నట్లు ఉంది, అప్పుడు యూట్యూబ్ ఓన్లీ 1 minute. వీ హ్యావ్ టు కట్ ఇట్ టు 59 seconds 23 frames. 1 minute అలా ఒక 24 frames ఎక్స్ట్రా వచ్చినా సరే అది ఇంకా ఆల్గరిథంలో అది ఒక షార్ట్స్లో రాదు, ఇంకా వీడియోలాగా అయిపోద్ది. దెన్ దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ మేకింగ్ అట్లా వేస్ట్. సో చాలా ఛాలెంజింగ్ ఉండేది. తర్వాత ఓవర్ ద టైం మాకే ఇంకా అర్థమైపోయింది అది ఎట్లా చేయాలి అండ్ దట్స్ ఇప్పుడు చాలా యూజ్ అవుతుంది అది. సో అక్కడ చేసిన ట్రయల్ అండ్ ఎర్రర్ అనేది ఇక్కడ వర్క్ హెల్ప్ అయింది అనమాట, ఇక్కడ ఏం చేయొచ్చు ఏంటి అన్నట్టు. రైట్. ఈ ఛాలెంజెస్తో మీరు నేర్చుకొని ఒక పాయింట్ క్రాక్ చేసి ఇప్పుడు బస్తీలో బిలియనర్ లాంటి సిరీస్ ఉంది, వెరీ స్క్రోల్ వర్ది అంటే కంప్లీషన్ రేట్ చాలా హై ఉంది మా దాంట్లో. చూసిన వాళ్ళు కూడా చాలా మంది చాలా ఫుల్గా కంప్లీట్ చేస్తున్నారు. ఆ పర్సంటేజ్ ఎక్కువ ఉంది అంటే దానికి అర్థం ఏంటంటే యూఆర్ హుకింగ్ దెమ్. ఈ మనం క్లిఫ్ హ్యాంగర్స్ అంటాం, హుక్స్ అంటే ఇన్ని టర్మ్స్ స్క్రీన్ ప్లే టర్మ్స్లో సమ్హౌ యూ క్రాక్ ఇట్. అది ఎలా జరిగింది రైటింగ్ ప్రాసెస్లో? ఫస్ట్ మేము అనుకున్నప్పుడు ప్రాసెస్ ఏంటంటే 5 episodes ఫ్రీ ఇద్దాం, సో 5th episode వరకు ఆల్ బ్యాంగ్ అన్నట్టు ఉండాలి, తర్వాత 5th episode దగ్గర డబ్బులు తీసేసుకుందాం, టికెట్ అమ్మేద్దాం, తర్వాత సంగతి తర్వాత అనుకున్నాం. బట్ స్టిల్ 5th episode వరకు రాయాలి. నేను ఫస్ట్ వర్షన్ రాసినప్పుడు అన్ని హుక్కులు లేవు. సో 2 episodes ఒక హుక్ అన్నట్లు అలా 10 episodes ఫస్ట్ హుక్ చేస్తే చాలు, గుడ్ కంప్లీషన్ రేట్ వస్తుంది, తర్వాత ఎలాగో హుక్ అవుతాడులే ఆడియన్ అనుకున్నాను. బట్ 10 episodes హుక్స్ ఉన్నది తీసుకెళ్తే ఇదేంటిది అన్ని హుక్స్ అన్ని 5th episode వరకు అయిపోవాలని, కానీ అన్ని హుక్స్ 5th episodeలో పెట్టాల్సి వచ్చింది. అండ్ మోస్ట్లీ ఇప్పుడు తను చెప్పినట్టు మూమెంట్ బేస్డ్గా అది ఐ కాంట్రడిక్ట్ మోస్ట్లీ ఆ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్కి. ఎందుకంటే ఇప్పుడు మూమెంట్ బేస్డ్ అనేది అన్ని జానర్లకి వర్క్ అవుతుంది. అండ్ నా వరకు నేను కంప్లీషన్ రేట్ ఎక్కువ ఉండడానికి మోస్ట్లీ నేను అనుకోవడం కారణం ఏంటంటే ఎండింగ్ హుక్స్. బట్ అదే మూమెంట్ ఉండాలి, మూమెంట్ ఖచ్చితంగా దట్స్ ద హార్ట్ ఆఫ్ ద స్టోరీ. బట్ హుక్ లేకపోతే ఇట్ విల్ నాట్ వర్క్. నేను చెప్పింది కొంచెం ఈ కాంటెక్స్లో రామ్ కామ్ కానీ లైట్ హార్టెడ్ ఈ జోన్లో చెప్పా. అదే ఏ జానర్కి ఆ జానర్లో వీ హ్యావ్ టు ఫైండ్ దట్ వే టు అడాప్ట్ స్టోరీ టు వర్టికల్. దానికి ఛాలెంజ్. ఇప్పుడు యూ రోడ్ దిల్దారు ఈజ్ అగైన్ ఇట్స్ ఎ రూటెడ్ స్టోరీ, బీహార్లో జరుగుతుంది, దట్స్ అ వరల్డ్ వీ డోంట్ నో. ఎగ్జాంపుల్ ఇప్పుడు రైట్ నో ఇప్పుడు తెలుగు వర్జన్ ఉంది, హిందీ వర్జన్ విల్ కమ్ సూన్. So you tell us how you cracked that vertical storytelling, because again you have a theatre background, you train actors, you interact with actors. Theatre is a very breathing medium. Now coming to that transition, how did that happen?
Yeah, like he rightly said, I have also made few ad films initially in my career. So I love that storytelling, like how one frame can tell a story, you know, and that inspired me in Dil Daro Darbhanga. Like my aim was like if a person watches one episode, it should feel complete. You know, it shouldn't feel like every episode should have some story, individual story. So Dan Prakaram, every story I make sure that this is a complete story, and then what is happening next, the hook line, what we say. But it's tough initially. So on the go, I made some changes. No, this is not working out. This is not will lead to the next episode. So it was very tough initially. We almost wrote like 2.5 hour content initially, but while shooting only, I realized ki we have to cut it down. It's not necessary right now. We shot it, but I had in my mind like editing prakaram, no, this is not working. So initially I was planning to do parallel kind of cinema, but then I thought this might not work out. Audience will not come back. So I'll just put the straight line of storytelling, and somehow it worked. I had that intuition, and yeah, the main motto was for me that every story has to be a perfect story, individual concept. So anybody watches that episode, he gets the full satisfaction. So yeah, and talking about theater that you mentioned, I just want to use this platform. Like I've trained more than 300 actors right now, and my pain was that in industry when people say that oh theater actors are very nice వాళ్ళు చాలా మంది నాకు ఫోన్ చేస్తారు కి అరే సెండ్ మీ యువర్ యాక్టర్స్ బట్ వెన్ దే గో ఆన్ సెట్ ఇట్స్ సాడ్ దట్ దే డోంట్ గెట్ అ ప్రామిసింగ్ రోల్ దే కీప్ దెమ్ సమ్వేర్ లైక్ ఇన్ బ్యాక్గ్రౌండ్ ఆర్ సమ్వేర్ అండ్ దట్స్ రియలీ పెయిన్ఫుల్ దే హ్యావ్ లాట్ టు డెలివర్ లైక్ every actor what I know in theater and they spend 5 years 7 years in acting full producers directors come and watches plays and they're really impressed and next day they call them for the shoot and they don't get any satisfying, at least not about money but also artistically they don't get so much satisfaction with that acting. But in this one like I have seen everybody is newcomer actors, new actress, everyone has like something to deliver and my all actors were so happy performing in front of camera and yeah that's a great thing I felt for my theater people, that it gave them such kind of roles, in bigger picture they don't get that kind of opportunity. So yeah, really grateful for that. Right. Yeah, thank you. Okay. Right, so we got a lot about we learned about writing a vertical series writing. ఇప్పుడు మనం విల్ టాక్ అబౌట్ ద మేకింగ్ ఆఫ్ వర్టికల్ సిరీస్. అంటే మనం ఇలా చూసాం సినిమాని ఇన్ని సంవత్సరాల నుండి, ఇక్కడున్న సినిమాని ఇలా దేవాల్సి వస్తుంది. సో లాట్ ఆఫ్ థింగ్స్ విల్ గెట్ క్రాప్డ్ ఆర్ కన్సైజ్. సడన్లీ ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ దిస్ అండ్ ఆల్సో ఎనీవే పీపుల్ ఆర్ వాచింగ్ లాట్ ఆఫ్ రీల్స్, పీపుల్ ఆర్ అట్యూన్ టు వర్టికల్కి అందరూ అలవాటు పడిపోతున్నారు. ఈ జోన్లో ఇలా వచ్చినప్పుడు మేబీ యూ విల్ ప్లాన్ అ బిగ్ షాట్, పెద్ద సెట్ డిజైన్ చేయించి ఏదో చేద్దాం అనుకుంటారు, అది లాస్ట్కి వచ్చేసరికి ఒక చిన్న క్లోజప్ పడుతుంది. వాట్ ఆర్ దోస్ ఛాలెంజెస్ యూ గైస్ ఫేస్డ్? అది ఎలా అనిపించింది తీసినప్పుడు? స్టేజింగ్ అసలు నాకు వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఈవెన్ దో ఐ మీన్ దిస్ ఎకోసిస్టమ్ దిస్ వాజ్ మై ఫస్ట్ సిరీస్ వర్టికల్. సో మేము మా డిఓపి, మా యాక్టర్స్, మెయిన్ లీడ్ ఓకే, ఫీమేల్ లీడ్ అందరికీ ఇది ఫస్ట్ టైం టు డూ వర్టికల్ సిరీస్. సో మాకు స్టేజింగ్ లైక్ వీ డిడ్ ప్రీ ప్రొడక్షన్, బట్ లొకేషన్ వస్తేనే కదా మనకి యాక్చువల్ లైక్ డీటెయిలింగ్ అంటే స్టేజింగ్ చేస్తాం. మాకు లొకేషన్ లాస్ట్ మినిట్లో వచ్చింది. లైక్ పైగా మాకు చాలా స్పెసిఫిక్ ఎదురుగుండి ఇల్లులో జరిగే డ్రామా. సో అంత స్పెసిఫిక్గా దొరకాలి కాబట్టి మొత్తం హైదరాబాద్లోనే వీ గాట్ లైక్, సో అలా డిలేస్ అయ్యి ముందు రోజు వచ్చింది. సో మేము ఒరిజినల్గా ఒకలాగా ప్లాన్ చేసుకున్నాం, బట్ లొకేషన్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడు మేము అనుకున్న స్టోరీ టెల్లింగ్ ఫస్ట్ టైం డైరెక్ట్ సెట్లోకి వెళ్ళే వరకు మాకు దెర్ వాజ్ నో ప్రిపరేషన్. ఎవరు ఎటు నుంచి రావాలి, ఇప్పుడు ఒక మంచి ఫ్రేమ్ ఉంటుంది లైక్ ఇంటీరియర్లో, బట్ ఆ ఫ్రేమ్ మనం హారిజంటల్ అలవాటు అయిపోయి వర్టికల్ వస్తుంటే అవన్నీ మిస్ అవుతాయి న్యూయన్సెస్. పైన ఖాళీ ఎండ్ ఫ్రేమ్ వస్తుంది, కింద ఎండ్ ఫ్రేమ్ ఎంటీ ఫ్రేమ్ వస్తుంది, అవన్నీ ఉండకూడదు అండ్ వీ హ్యావ్ టు షో ద బ్యూటీ కరెక్ట్గా. సో అవన్నీ చాలా కన్ఫ్యూజన్ ఉండేది స్టార్టింగ్లో. బట్ వెళ్ళే కొద్దీ
వీ అండర్స్టూడ్ లైక్ ఇప్పుడు హారిజాంటల్లో మనకు అలవాటైన ఫిల్మ్ మేకింగ్ మర్చిపోవాలి. వీ హ్యావ్ టు లైక్ ఇన్వెంట్ న్యూ యాంగిల్స్, ఇన్వెంట్ ఒక పై నుంచో అయితే కింద నుంచో, యూజ్ ఫోర్గ్రౌండ్, యూజ్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. సో అట్లా సో వీ గాట్ టు లెర్న్ ఆన్ సెట్. సో నువ్వే క్రియేటివ్గా ఆలోచిస్తుంటే వెళ్ళే కొద్దీ ఫస్ట్ డే, సెకండ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డేకి వీ గాట్ మోర్ క్లారిటీ. అరే ఇది ఫస్ట్ డే ఇది తెలుసుంటే ఇంకోలాగా చేసేవాళ్ళమే అని అట్లా. సో ఇంకా యూ విల్ బీ మోర్ ప్రజెంట్. ఇంకా నాకు ఫిల్మ్ మేకింగ్ న్యూఆన్సెస్ అన్నీ దీనివల్ల అర్థమైంది. యూ స్టార్ట్ టు థింక్ ఫ్రమ్ లైక్ విజువల్ పర్స్పెక్టివ్. సో అట్లా ఇట్ హెల్ప్డ్. కొత్త యాంగిల్స్, కొత్త అప్రోచ్. మనం హారిజాంటల్ అయితే హ్యాపీగా ఉంటుంది, లైక్ వాళ్ళు అటు నుంచి రావచ్చు, ఇటు నుంచి రావచ్చు. ఇక్కడ ఏంటి ఇద్దరు ఇక్కడ ఎదురుగూడదు, ఇట్లా నుంచోవాలి. బట్ దాన్ని ఆకుడిగా చూపించకూడదు. ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్. హారిజాంటల్ యూ కెన్ గైడ్ యువర్ ఐ అనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేయొచ్చు, ఇక్కడ నుంచి అంటే మీరు చెప్పొచ్చు ఆడియన్స్ ఇక్కడ చూస్తారు ఇక్కడ చూస్తారు అని చెప్పి యూ కెన్ గైడ్ యువర్ ఐ. కానీ వర్టికల్ ఏమవుతుందంటే యూ లిటరలీ హ్యావ్ టు లైక్ ఒకటి చూపించామంటే దాని నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తారు, అంత టైం కూడా మనకు ఉండదు. ఈ కాంట్ లైక్ ఇక్కడ స్టేజింగ్ చేయలేమన్నమాట. స్టేజింగ్ చేయొచ్చేమో బట్ ఇంకా ఈ స్టేజ్లో ఉంది కాబట్టి నేను కూడా ఫస్ట్ ఇదే అనుకున్నాను, అంటే స్టేజింగ్ కానీ ఇది కానీ లైక్ దీంట్లో చేయలేము ఇది అని. బట్ విజువల్లీ ఐ ఫెల్ మిడిల్ బెంచ్ రవి అని చెప్పి మన దాంట్లో ఒక షార్ట్ సిరీస్ ఉంది. వాళ్ళు విజువల్లీ నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది అది చూసినప్పుడు. లైక్ ద షార్ట్ మేకింగ్ అది కానీ చాలా అంటే నాకు కూడా తెలియదు అనమాట అట్లా చేయొచ్చు ఇది అని చెప్పి. దే డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. మిడిల్ బెంచ్ రవి వెరీ గుడ్ జాబ్. వర్టికల్ మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే మేమే జస్ట్ ఎలా స్టేజింగ్ అదే కాకుండా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిజైన్ వీళ్ళందరూ కూడా పని ఎలా పెరిగిద్ది అంటే ఇంతకుముందు మేము ఓన్లీ ఇట్లా కెమెరా పెట్టేవాళ్ళం కాబట్టి కింద ఆడ ఏం షూ వేసుకోక్కర్లే, షార్ట్స్ వేసుకొని యాక్ట్ చేయొచ్చు, చెప్పులు వేసుకొని యాక్ట్ చేయొచ్చు. పైన సీలింగ్ ఎట్ట గలీజ్గుండా పర్లే కనిపించదు కాబట్టి. అస్సలు ఇప్పుడు మేమేమైనా లొకేషన్ స్కౌటింగ్ చేస్తుంటే ఇలా పై నుంచి కింద చూస్తున్నాం, ఓకే గ్రౌండ్ బాగాలేదు, సీలింగ్ బాగాలేదు, ఏం చేయాలి అని చెప్పి. అండ్ ఆల్సో చిన్న చిన్న రూమ్స్ కుదరవు వర్టికల్కి. జనరల్లీ హారిజాంటల్ వీ కెన్ యాక్చువల్లీ మంచి ఫ్రేమ్స్ ఒక చిన్న రూమ్ ఉన్నా సరే, వర్టికల్ ఎలా అయిపోతుందంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద యాక్టర్ అండ్ ద కెమెరామెన్ షుడ్ బి కొంచెం ఫార్ అనమాట. సో మేము ఈవెన్ లొకేషన్ స్కౌటింగ్ వెళ్ళినప్పుడు ఏమన్నా ఒక ఇల్లు రెంట్కి తీసుకుంటున్నప్పుడు అందులో ఏమైనా షూట్ చేసేటప్పుడు కూడా వాల్కి యాక్టర్కి ఎంత డిఫరెన్స్ ఎంత డిస్టెన్స్ ఉంది అది పక్కాగా చూసుకుంటాం అనమాట. బికాజ్ ఇంతే దగ్గర ఉందనుకోండి, మేము వర్టికల్ ఫ్రేమ్ పెడితే వాడికి ఇంకా ఇక్కడ ఉంటుంది ఫేస్, డెప్త్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అదొక రీజన్. మెయిన్ వైడ్ ఫ్రేమ్స్ బ్రో, వైడ్ కష్టం వర్టికల్లో దాన్ని బ్లాక్ చేయడం. క్లోజ్లో కొట్టేసి యూ కెన్ మేనేజ్, బట్ వైడ్ యూ కాంట్. యాక్చువల్లీ చాలా ఈజీ అయింది బ్రో. నాకు హారిజాంటల్ రూల్స్ కూడా తెలియదు. నాకు అకాడమికల్గా ఇప్పుడు చదువుకోవాలి డైరెక్షన్ గురించి. స్క్రీన్ రైటింగ్ చదువుకున్నా, బుక్స్ చదివాను ఎట్లా రాయాలి, వేరే హాలీవుడ్ స్క్రిప్ట్స్ చదివాను. ఆ స్క్రీన్ రైటింగ్ పరంగా ఎక్కువ తెలుసుకున్నా కానీ నాకు అంటే బేసిక్ తెలుసు, పిఓవి షాట్ ఏంటి, ఓటీఎస్ షాట్ ఏంటి, మిడ్ ఏంటి, క్లోజ్ ఏంటని. ఫస్ట్ డే వెళ్ళాం, మిడ్ షాట్ పెడితే మోకాల దాకా కనిపిస్తుంది, ఇదే మిడ్ షాట్. ఓకే అర్థమైంది కొంచెం. సో మా డిఓపి యాక్చువల్లీ ఆయన సినిమాలు చేశారు, సో ఆయన నాకు యాక్చువల్లీ బాగా హెల్ప్ అయ్యారు. సో మేము అందుకే నేను నా వరకు ఏమనుకున్నానంటే ఇప్పుడు నా సిరీస్ చూడండి, మిడిల్ బెంచ్ రవి చూడండి. మిడిల్ బెంచ్ రవి చూసాక అనిపిస్తుంది ఓకే యాక్చువల్లీ చాలా చేయొచ్చు. నేను యాక్చువల్లీ మోస్ట్ సేఫెస్ట్ అప్రోచ్లో వెళ్ళాను. కాన్వర్జేషన్, ఓటీఎస్, ఇది మిడ్, ఇది క్లోజు, ఇట్లనే తీసుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాను. అండ్ మా డిఓపి నాకు ఎక్కడ మోస్ట్లీ హెల్ప్ చేశానంటే ఓకే ఈ షాట్లన్నా బేసిక్ అన్న తెలుసు, నాకు లైటింగ్ అస్సలు తెలియదు. సో ఆయన నాకు చాలా క్విక్గా లైటింగ్ సెటప్ చేయడం అది తెలిసింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే నా సెట్లో అందరూ సినిమాలు చేశారు, నేను తప్ప. సో నేను వెళ్ళి ఇప్పుడు వాళ్ళకి అరే మీకు తెలియదురా ఇప్పుడు నేను చెప్తాను మీకు షార్ట్ ఎట్లా నేను అందుకే అట్లా కథలేం చేయలేదు. పోయాను చూడు కోసం మిడ్ ఓటీఎస్ తీస్తున్నాం, సింపుల్ గ్రామర్ అంతే. నేను ఐ ట్రై టు కీప్ ఇట్ వెరీ సింపుల్. నేను అందుకే అనుకుంటాను మేబీ నాకు తర్వాత చూసాక యాక్చువల్లీ మిడిల్ బెంచ్ రవి డిఓపి మాట్లాడారు, నీ దాంట్లో కొన్ని ఫ్రేమ్స్ ఇలా పెట్టుండొచ్చు అంటే ఓకే పెట్టుండొచ్చు, మనకంత ఆలోచన రాలేదని. బట్ యాక్చువల్లీ ఐ వాంట్ టు ట్రై మోర్ ఇన్ ద నెక్స్ట్ సిరీస్. ఐ వాంట్ టు ట్రై మోర్ టెల్ ద స్టోరీ ఇన్ అ మోర్ విజువల్ వే. బికాజ్ ఇప్పుడు నా దాంట్లో కూడా ఫస్ట్ 5 ఎపిసోడ్స్ కూడా చాలాసార్లు అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది, ఆ అమ్మాయి ఫీలింగ్స్ కొన్నిసార్లు, ఎందుకంటే నేను అది విజువల్గా కమ్యూనికేట్ చేయలేకపోయాను నేను. సో ఐ ఆస్క్డ్ హర్ టు సే వాట్ షీ ఈస్ థింకింగ్. ఎక్స్పోజిషన్, షో డోంట్ టెల్ అంటారు కదా, ఐ ఆస్క్డ్ హర్ టు షీ టోల్డ్ ఎవ్రీథింగ్. ఇంకొక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్లా ఉన్న వల్ల కంటిన్యూటీ కొంచెం అటు ఇటు ఉన్నా వీ కెన్ మేనేజ్. అంటే చేతులు పైకున్నా కిందకున్నా మీకు హారిజాంట్లో కొంచెం దొరికిపోతాం,
వర్టికల్లీ యూ కెన్ మేనేజ్ కొంచెం ఈజీ కదా. ఒకటి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అదొక్కటే అడ్వాంటేజ్ వర్టికల్కి. ఓకే, వైడ్ ఫ్రేమింగ్ కాబట్టి యాక్చువల్లీ దిల్దారులో వైడ్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. స్టేజింగ్ ఈజ్ ఆల్సో దిస్ వన్ పర్టికులర్ షాట్ ఐ రిమెంబర్, వన్ గైజ్ ఆన్ దట్ ట్రీ, ద వే దట్ వైడ్ ఫ్రేమ్ హ్యాపెన్స్. అంటే వర్టికల్లో మనం అంత స్టోరీ టెలింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా. వీఆర్ ఆల్సో అండర్స్టాండింగ్ హౌ మచ్. హౌ డిడ్ యూ కైండ్ ఆఫ్ డూ దట్? I'm a big fan of wide shots, bro. Like, I like to set up the mood first. Like, inta wide ante anta baundi. So it's a village, right? And it's not Hyderabad. Like, there was no issue with the locations and all. That I was lucky. And it's a lake, it's a jungle, it's a bus, it's a road. So I know the place initially. I knew I had this in my frame ki oh, I have went there and if I'll put this it will look nice. There's a really kachapul kind of setup, a bridge kinda nunchi river flow avutundi. I had this in my mind like since my childhood. I used to go there and I perfectly imagined that this will be the set. So I knew those locations from my childhood and it made sense for me that you know if I keep this here it will look beautiful. So if you see it, there are so many wide shots in that and it was worked out. I mean really I felt like very nice. రైట్ బ్రో, మీరు చెప్పండి. అంటే అదే ఈ వర్టికల్ ఫ్రేమింగ్ గురించి మనం మాట్లాడితే వైడ్లో ఉన్న ఛాలెంజ్, వైడ్ చూపించడం మీ సిరీస్లో చాలా మనకు వైడ్ కనిపిస్తుంది, గోవా కూడా కనిపిస్తుంది. అది ఎలా వచ్చింది? ఎందుకంటే అగైన్ మరి ఇట్స్ వన్ ఆఫ్ ద ఫస్ట్ సిరీస్ మనం చేసింది అందుకని. సో కమింగ్ టు అసలు ఇక్కడ స్టేజింగ్ కానీ ఎవ్రీథింగ్ అసలు నేను వచ్చినప్పుడు అయితే నాకు ఏం తెలియదు బ్రో. సో బ్లాంక్ పేపర్లో వచ్చిన. సో ఈ ప్లాట్ఫామ్ అన్నది ఇక్కడ ఈ ఆఫీస్లో సో ఎవ్రీబడి ఇప్పుడు మా సీనియర్స్ చేస్తుంటే నేను చూడడము, సో వాళ్ళు ఎవ్రీథింగ్ వాళ్ళని చూసి నేర్చుకోవడమే ఎక్కువైపోతుంది. సో ఇనీషియల్ డేస్లో నాకు ఇంతకుముందు చెప్పినట్టు డెస్క్ మేట్స్ చాణక్య, శశాంక్, అభిరామ్, సో బికాస్ వీళ్ళు నాకు చేయడం వల్ల వీళ్ళ నుంచి వచ్చింది. కమింగ్ టు జానీ జిగర్స్ ఇన్ గోవా ఏమవుతుందంటే నాకు ఇప్పుడు నాది మెయిన్గా ఒక ఛాలెంజ్ ఏంటంటే ఎవ్రీడే నైట్ షూట్ నాది. సో నాది ఒక నైట్లో జరిగే స్టోరీ కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో 16 days సీజన్ 1 మొత్తం నైట్ షూట్సే. సో ఇక్కడ ఉన్నప్పుడు నాకు వైడ్ ఏది పెట్టినప్పుడు నేను ట్యాంక్ బండ్ పోయినా సో నేను ఇట్లా డిఫరెంట్గా పర్మిషన్ లేకుండా రోడ్ల మీద కొట్టాలి. సో ఇవన్నిట్లా ఇది చేసేటప్పుడు ఎవ్రీడే నాకు ఇప్పుడు యూ నేమ్ ఏ డే నాకు ఒక ప్రాబ్లం ఉంటుంది ఆ రోజు. సో ఇప్పుడు పాకిస్తాన్ మనకి సంథింగ్ ఏదో వార్ జరిగిన రోజు నేను షూట్లో ఉండే. నేను ట్యాంక్ బండ్లో కెమెరా పెట్టినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చిండే ఇక్కడ సంథింగ్ ఎంతోమంది చార్మినార్ దగ్గర పాకిస్తాన్ వాళ్ళు దొరికిర్రు అని చెప్పేసి మా అమ్మ దగ్గరకు వస్తుండే. సూసైడ్ మేమేదో ర్యాండమ్గా ఫ్రేమ్ పెడితే ఒక వచ్చి ఒక లేడీ వచ్చి సూసైడ్ చేసుకుందామని వెళ్తుండే. మేము అది అట్లా మేము రికార్డ్ అయింది మా దగ్గర. అది కట్ చెప్పి ఆమెను పంపించేసి మళ్ళీ సగం ఆడ కొట్టినాం. మిగతా సగం వేరే కాడ కొట్టలేక లేదు. ఆమెను కన్విన్స్ చేసి ఆమెను పంపించి మళ్ళీ ఆమె వెళ్ళిపోయిన తర్వాత ప్లీజ్ అని చెప్పేసి మా డిఓపి అక్కడనే ఉన్నాడు విజయ్. సో వాడు నేను ఇద్దరం ఎప్పటికప్పుడు వచ్చేసి ఏం చేయాలి చూడాలని చెప్పేసి పోలీసులు వచ్చేసి అంతా ఏం లేదు, కెమెరా లోపల పెట్టేసి సెల్ఫీ తీసుకున్నది అందరం ఇట్లా నైస్ ఇది అని చెప్పేసి అంబియన్స్ యూక్లిప్టెక్స్ అని చెప్పేసి ఇట్లా హైదరాబాద్లో ఇట్లా ఉండేది. వెన్ వీ అంటూ గోవాలో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ చేద్దాం అనుకుని వెళ్ళినాం. అస్సలైన కథ అక్కడ స్టార్ట్ అయింది. అసలు 5 days 24 hours పొద్దున వెళ్ళిపోయి నెక్స్ట్ డే పొద్దున ఎప్పుడో వచ్చేది. వాష్రూమ్స్ ఎన్నో టిఫిన్ చేసి అక్కడ పోయేది. సో చాలా డిఫరెంట్గా ఉండేది. యాక్టర్స్ కానీ సంథింగ్ మేము కానీ ఇప్పుడు మేము ఒక సీజన్ 2 ఎండింగ్ ఎయిర్పోర్ట్లో నడుస్తుంది. సో గోవాలో 2 ఎయిర్పోర్ట్లు ఉంటాయి, 2 WM అని మనం 2 ఎయిర్పోర్ట్లు ఉంటుంది. మాకు తెలియదు, మేము నార్మల్గా ఎయిర్పోర్ట్లో వెళ్ళినాం. ఫుల్ వర్షం వెళ్ళిపోయినాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన రోజు మాకు ఆ రోజు తెలిసింది ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయింది ఆ రోజు. సో మొత్తం ఫ్లైట్లన్నీ క్యాన్సల్. అక్కడ మేమేదో జుగాడి చేసి అక్కడ పర్మిషన్ ఎయిర్పోర్ట్లో ఎట్లా దొరకదు. సో ర్యాండమ్గా కొడదామని వెళ్ళినాం. సో అక్కడ మళ్ళీ పరిస్థితి అక్కడ ఫుల్ అందరం ఏం చేసినాం, కెమెరా లోపల పెట్టుకొని విజయ్, నేను, మా ఈపీ, నితిన్ అందరం ఇట్లా జనాలకు వెళ్ళిపోయినాం. సో మీ ఫ్లైట్ ఎప్పుడు అని తెలుసుకున్నాం. సో వాళ్ళ ఫ్లైట్ 3 o'clock ఉన్నదంటే 1 o'clock అవుతుంది. 3 o'clock అంటే 2 o'clock లోపలికి వెళ్తారు. మేబీ ఒక 1 hourలో కొంచెం ఫ్రీ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి స్టేజింగ్ చూసుకొని అందరం కాన్ఫరెన్స్ కాల్ ఉండేది. అక్కడ ఒక ఎల్పి విక్కీ, ఇక్కడ ఈపీ నితిన్, విజయ్ ఇక్కడ హుడీ లోపల కెమెరా పెట్టుకొని ఇట్లుంటాడు. సో అందరం కాల్ ఉండేది. యాక్టర్లతో మేము కార్లోనే మొత్తం ప్రెప్ చేయించేసి మేము అక్కడికి వచ్చేసినాం. యాక్టర్లకు ఏం లేదు, ఒకటే టెక్, ఒక వైడ్, ఒక క్లోజ్, ఓ మిడ్, అంతే. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇంకేమైనా చెప్తే వైడ్లో నేను వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేసినా వైడ్ షాట్ వేసి నేను డబ్బింగ్లో వేరే చెప్పేసి సీన్ డైలాగ్ చేంజ్ చేస్తున్నాను. సో దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఛాన్స్, అంతే. సో కార్లో నేను వాళ్ళకి ప్రెప్ చేయించేసి వచ్చేసినాం. మనోడు విజయ్ హుడీ లోపల కెమెరా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఉంటాడు. విజయ్ ఒక్కడు వేరే రోజు చూడడు. మేమందరం ఎట్లా చేసేదంటే సిఎస్ఎఫ్ వాళ్ళు అక్కడ పోలీసు వాళ్ళు వస్తురా అంటే వరుసలు యాక్షన్ క్యాపిటల్ ఇటు ఉంటారు, నేను అటు చూసి యాక్షన్ చెప్పేది. నితిన్ అటు ఉండేది, విక్కీ ఇటు ఉండేది. సో మేమందరం కాల్ ఉండేది.
అన్న లెఫ్ట్ సైడ్ దగ్గర ఎవరు వస్తారు అని అడుగుతూనే టక్కన అందరం చూసేది, యాక్టర్లు ఇటు వెళ్ళిపోయేది, వీడు జిప్ పెట్టుకునేది, మేము ఫోన్ తీసుకునేది, కదా ఏం జరగలే. అలా పోలీసు అంటే వెళ్ళిపోయిన తర్వాత దెన్ మేము మళ్ళీ సేమ్ అక్కడికి వెళ్ళి ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళైతే పాజ్ చేసినాం అక్కడికి వెళ్ళి కంటిన్యూ చేసామంటే యాక్టర్లకు తెలిసేది కాదు. సో బ్రో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ చెప్పినామంటే సెకండ్ డైలాగ్కి వెళ్ళి చెప్పేసి, సో హోల్ ఎపిసోడ్ మళ్ళీ కట్లేం ఉండదు, సింగిల్ స్ట్రెచ్లో 2 పేజెస్ డైలాగ్స్ చెప్పేటోళ్ళు, మేము చేసేటోళ్ళం. దీన్ని ఇక్కడికి వచ్చేసి మేము దాన్ని సో అట్లా ఉండేది. అండ్ మోర్ ఓవర్ సో గోవాలో అక్కడ అట్లా ఉండేది అంటే మెయిన్గా మాకు ఇక్కడ కార్లో జరుగుతుంది ఎక్కువ, మేజర్ స్టఫ్ మేజర్ ఎపిసోడ్స్ కార్లో జరుగుతాయి. ఒక కార్లో వెర్టికల్ ఫ్రేమ్ ఎట్లా పెట్టానో మాకు తెలియదు, ఎందుకంటే ఒక హారిజాంటల్ చేస్తాం, రిగ్గు పెడతాం, ఏం చేస్తాం. ఇంతకుముందు మేము ఇక్కడ రిగ్గు పెట్టడానికి కూడా చేసినప్పుడు సో దెర్ ఇస్ ఎ పర్సన్, ఒక లైట్ మ్యాన్, ఒక వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ వచ్చారు. సో ఆయన ఒక అరౌండ్ 50 years అతను చెప్పాడు, నా లైఫ్లో ఫస్ట్ టైం వెర్టికల్ రిగ్ పెడుతున్నా అన్నాడు. సో విజయ్ వీళ్ళందరం పెట్టిన వెర్టికల్ రిగ్ పెడుతున్నా అన్నాడు. సో ఇట్లా కెమెరాకి ఇట్లా కార్కి పక్కన ఒక రాడ్ ఇవన్నీ పెట్టేసి ఇట్లా పెట్టేది ఇట్లా పెట్టాడు. సో అండ్ దెన్ అది ఓవరాల్ వైట్ షాట్ రావాలంటే కార్లో మళ్ళీ వైడ్లు క్లోజ్లు అవి ఏం లేదు, సింగిల్ షాట్ ఒకటే వైడ్. కార్లు ఇక్కడ పెడితేనే అది ఒక 15 mm ఎంతో పెడితే ముగ్గురు వచ్చేసేయాలి స్టేజ్, ఇంకా డ్రైవర్ సీట్, నా సీట్, ఈ ఇద్దరు మధ్యలో ఈ షోల్డర్స్ మధ్యలో ఆయనే ఇక్కడనే చేసేయాలి, అంతే. ఎవరో చెప్పాలంటే ముందుకు రావాలి, ఇట్లా ఇట్లా ఇట్నే ఉండాలి, సిరీస్ ఇట్నే ఉండాలి. సో ఫస్ట్ మేము ఒక ఓపెన్ టాప్ కార్ పెట్టుకుందామని ఏదో కథలు పడ్డాం. మా దాంట్లో ఒక ఇంటర్న్ ఈపీ ఒక వంశీ అని అతని కార్ తీసుకొని, అతని కారే ఫ్రీగా తీసుకొని అక్కడనే పెట్టుకొని, సో దెన్ అదే కార్లో అక్కడ ముంగడ ఒక డబల్ టైప్ పెట్టి కెమెరా పెట్టుకొని, సో విజయ్ క్రాక్ చేసిండు అది మళ్ళీ, అది ఎట్లా డిఓపి ఎవ్రీథింగ్ అది చూసుకొని, సో మేము ఒక సేమ్ అంతే ఒక పార్కింగ్లోకి వెళ్ళిపోయేది, అన్ని లైట్లు పెట్టేది, అది రన్నింగ్ కార్ లాగా చీట్ చేసినాం, రన్నింగ్ షాట్లని సపరేట్ మళ్ళీ రిగ్ పెట్టి చేసినాం. సో ఇట్లా స్టేజింగ్ కానీ ఇప్పుడు ఒక కార్లో కెమెరా ఎట్లా పెట్టాలి, ఆ వెర్టికల్గా ముగ్గురిని ఎట్లా కవర్ చేయాలి, అది ఏమేమి పెట్టాలి, ఎంత లెన్స్ పెట్టాలి, ఏం అసలు దీని ముందు రాసేటప్పుడు ఏం తెలిసేది కాదు. రాసేటప్పుడు వీళ్ళు ఇమాజిన్, మనం ఏదో బాహుబలి మహాష్మతి ఏదో మనం ఇమాజిన్ చేసుకొని రాసుకుంటాం, వీడికి వచ్చిన తర్వాత అసలు రియాలిటీ ప్రాక్టికల్ ఏమొస్తుంది. సో ప్లాట్ఫామ్ ఇది, చాలా షార్ట్స్ కానీ ఇక్కడ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ. సో ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇలా చేయడం ఇంత, దిస్ ఇస్ హౌ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ అల్టిమేట్లీ. ఈ అన్ని జుగాడ్లు ఉంటే ఎవ్రీడే ఇస్ అ ఛాలెంజ్, ఎవ్రీడే ఇస్ హెడేక్. ఈ దీంట్లో ఇప్పుడు చాయ్ షార్ట్స్ లాంటి ఈకో సిస్టంలో గో త్రూ అయితే డూ యూ థింక్ ఇట్ విల్ హెల్ప్ వెన్ యూ అగైన్ విల్ మేక్ ఫిల్మ్స్ టుమారో? యా డెఫినెట్లీ 100%. ఇప్పుడు మన చాలా అంటుంటారు కదా, చాలా సినిమాలు కూడా, మన సినిమాలు తమిళ వాళ్ళు అంత టెక్నికల్గా ఉండవు, అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇట్ విల్ పుష్ యూ టు బీ క్రియేటివ్. డిసిప్లిన్ పెరిగేది ఫిల్మ్ మేకింగ్ డిసిప్లిన్. అంటే యూ కాంట్ కవరేజ్ చేయలేము అది ఇక్కడ. 2-3 కెమెరాలు పెట్టి ఒకేసారి మొత్తం షూట్ చేసి ఎడిట్లో చూసుకుందాం అన్నట్లేదు. యూ హ్యావ్ టు ముందు ఫిక్స్ అవ్వాలి, ఏది ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడో వైడ్ అండ్ నెక్స్ట్ ఎండ్ అని చెప్పి. అంటే 2 minutesలో చెప్పగలిగిన వాళ్ళు 2 hours స్క్రిప్ట్ సూపర్గా రాస్తారేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే ఆ లెవెల్ ఎంగేజ్ చేయగలిగిన రైటర్స్, డైరెక్టర్స్, ఎవ్రీ 2 minutes సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. The same person goes to write a script, full feature film script tomorrow. Maybe that will be more engaging than a regular screenwriter writing. Maybe అది ట్రాన్స్లేట్ అవుతుండొచ్చేమో కదా, అది ఇక్కడ నుంచి ఎనర్జీ తీసుకుని ఉండొచ్చేమో, పాసిబిలిటీ ఉంది. ఈ చెప్పి ఒక సీన్ లాగా, ఒక సీన్ మీరు తీస్తున్నారు, ఆ సీన్ ఎంత బాగా ఎంగేజ్ చేయొచ్చు, ఎంత బాగా షూట్ చేయొచ్చు. అండ్ ఇదంతా కూడా బుక్లలో ఉండదు బ్రో, ఈ జుగాడ్లు ఇదంతా ఎవ్రీథింగ్. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమైనా రిక్వైర్డ్ ప్రాప్స్ ఇవన్నీ ఇన్ని రాస్తాం, 100 రాస్తాం, అవి ఉండవాడ ఓ 50 ఉంటాయి. అదే ఇంకో 50 లేవు కదా, ప్యాకప్ నేను రేపు చేస్తాను అయితే ఆ లగ్జరీ ఉండదు. ఈ 50తో ఏం చేయాలనేది కొత్త ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఆ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ అనేది మాత్రం ఇట్లాంటివి చేస్తుంటేనే వస్తుంది అనేది నా ఫీలింగ్. అంటే ఇక్కడ మేకింగ్లో ఒక రూల్ బుక్ అనేది ఏం లేదనమాట, ఇట్లా చేయాలి ఇట్లా చేయొద్దు అనేది. సో అదే అడ్వాంటేజ్, అదే మైనస్ కూడా నా వరకు అయితే. ఇట్లానే చేయాలి అన్నట్టు ఏం లేదు. సింప్లీ లైక్ చాయ్ షార్ట్స్ ఈజ్ లైక్ వాట్ ఐపీఎల్ ఈజ్ టు క్రికెట్. అంటే కొంచెం ఎగ్జాజరేషన్ అనిపించిన ఎట్లుంటుందంటే, ఇప్పుడు రంజీ ఆడి అండర్ 19 ఆడి రావడం ఒక పద్ధతి, అదే ఇప్పుడు షార్ట్ ఫిలింలు చేసి ఇంకొకరికి అసిస్ట్ చేసి ఒక 10 ఏళ్ళ తర్వాత డైరెక్ట్ రావడం ఒక పద్ధతి. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు వచ్చారు ఒక సీజన్ ఆడారు, ఒక సీజన్ యు ఆర్ ప్లేయింగ్ విత్ బిగ్ ప్లేయర్స్. ఇప్పుడు నేను కూడా ఐఎమ్ నోబడీ, బట్ నేను వచ్చినప్పుడు సినిమాలు చేసిన డిఓపి, సినిమాలకు పనిచేసిన ఎడిటర్, సినిమాలకు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్, అంత టాప్ టెక్నీషియన్స్తో ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ ఇట్ గివ్స్ మీ ఎక్స్పోజర్, ఎక్స్పీరియన్స్, అండ్ ఇట్ గివ్స్ మీ కాన్ఫిడెన్స్. నెక్స్ట్ టైం ఇప్పుడు వేరే ప్రొడ్యూసర్ ఎవరైనా కానీ చెప్పినప్పుడు నేను ఆల్ హీ నీడ్స్ టు థింక్ ఈజ్ ఓకే, వీడు సెట్ హ్యాండిల్ చేశాడు, స్టోరీ రాశాడు, స్టోరీ కన్విక్షన్గా చెప్పాడు, ఆల్ హీ డిడ్ ఈస్ కెమెరా ఇట్లా పెట్టాడు, నేను వీడికి ఛాన్స్ ఇస్తే ఇట్లా చెప్తే వీడి సినిమా తీస్తాడు అన్నది దే షుడ్ అండర్స్టాండ్. ఆ చాయిసెసే చాలా కష్టం. 2 minutesలో నాకు ఇది కావాలి, ఇది వద్దు, ఇది పెడదాం, ఇది తీసేద్దాం అనేది ఎడిటింగే కొంచెం మెయిన్.
ఇక్కడ చేసిన ఎడిటర్ అందరూ సినిమాలు చేసేది. అదైతే పక్క. సో మా ఎడిటర్ జగదీష్ సేమ్ థింగ్. ఇక్కడ ఉన్న సిరీస్ అన్నిట్లో వన్ చేయి ఉంటుంది. నాది ఫుల్ టైం ఎడిటర్ అది మొత్తానికి. బట్ సమ్హౌ ఏదో వచ్చే అయితే ఉంటుంది ట్విట్టర్లో కానీ మన వాళ్ళ అందరి దాంట్లో వచ్చే అయితే పీకే మేజర్ సినిమా ఎడిటర్ అతను కూడా అన్ని మా ఎడిటర్ తనే. లైక్ రైట్ ఓకే. యాక్టర్స్ కూడా ఇక్కడ నుంచి వచ్చిన ప్రతి మచ్ అందరూ యాక్టర్స్గా లాంచ్ అయ్యారు. ఇటువంటి అయితే అగైన్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే విల్ టాక్ అబౌట్ యువర్ జర్నీ. మీ జర్నీ గురించి మాట్లాడదాం ఒకసారి. దానికి ముందు ఒకటి థింగ్ కూడా ఏంటంటే ఇప్పుడు వర్టికల్ సిరీస్లు వర్టికల్ ప్లాట్ఫామ్స్ వచ్చేస్తున్నాయి. ఎంతో కొంత విత్ ఇన్ ది ఇండస్ట్రీ, విత్ ఇన్ ద మూవీ మేకింగ్ ఇండస్ట్రీ ఒక చిన్న భయం ఉంది. అరే కొత్తగా వచ్చేస్తున్నాయి, ఛాలెంజ్ అయిపోతున్నాయి, కాంపిటీషన్ అయిపోతున్నాయి సినిమాలు. మీరు ఎలా చూస్తారు? అట్లీస్ట్ అంటే ద వే వీ అండర్స్టాండ్ ఇస్ దట్ దిస్ ఇస్ అ గ్రేట్ కాంప్లిమెంట్. ఇప్పుడు చాయ్ షార్ట్స్, చాయ్ బిస్కెట్ ఎన్వైర్న్మెంట్లో సినిమాలకు ఉండే ఇంపార్టెన్స్ సినిమాలకు ఉంటుంది. ఇప్పుడు వర్టికల్ సిరీస్లో వచ్చినాయి, వర్టికల్ సిరీస్కి ఉండే ఇంపార్టెన్స్ వాటికి ఉంటుంది. కాకపోతే అది ఉందా ఆ డిస్టింక్షన్? అంటే ఇది సినిమాల కాంపిటీషన్ అవుతుందా, లేకపోతే ఇది ఇంకా కాంప్లిమెంటరీ అవుతుందా? వేర్ ఆర్ అండర్స్టాండింగ్ ఇస్ పీపుల్ ఆర్ వాచింగ్ లాట్ ఆఫ్ రీల్స్ చూస్తున్నారు, పిచ్చి పిచ్చి కాంటెంట్, బ్రెయిన్ రాట్ చూస్తున్నారు. బట్ నౌ వీఆర్ గివింగ్ ఫోకస్డ్ స్టోరీ టెలింగ్. మళ్ళీ కమ్ బ్యాక్ టు స్టోరీ టెలింగ్ అన్నది వీఆర్ ట్రైయింగ్ టు కన్విన్స్ పీపుల్. సో దట్ వే డూ యూ థింక్ అగైన్ ఎండ్ ఆఫ్ ద డే విల్ ఇట్ బెనిఫిట్ సినిమా ఇన్ ద లాంగ్ రన్? ఏమనిపిస్తుంది? వాట్ ఆర్ యువర్ థాట్స్ దేర్? అంటే దీనికి ఫిల్మ్ మేకర్లో వేరే ఉంటుంది, ఆడియన్లో వేరే ఉంటుంది. ఆడియన్లో అయితే కనుక సేమ్ ఇందాక చెప్పినట్టే ఒక సైలెంట్ లియర్స్ కానీ డెస్క్ మేట్స్ కానీ ఒక టైప్ ఆఫ్ స్టోరీ టెలింగ్ దీంట్లోనే చెప్పగలుగుతా. సో ఈ ఫార్మాట్ ఎగ్జిస్ట్ అయితేనే అట్లాంటి స్టోరీస్ నా ఫ్యూచర్లో వచ్చినా, నేను నా దగ్గర కానీ ఇంకెవరి దగ్గర వచ్చినా చెప్పడానికి ఉంటుంది. సో ఐ ఫీల్ ఇట్స్ మీడియం అంతే. ఈ మీడియంలో చెప్పాల్సిన స్టోరీస్ ఈ మీడియంలో చెప్పచ్చు. డెఫినెట్లీ బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ దానిలో చెప్పాల్సింది దాంట్లో చెప్పచ్చు. నేనైతే ఎట్లా చూస్తానంటే ఇట్ ఈస్ నాట్ అ రీప్లేస్మెంట్, ఇట్స్ నాట్ అ కాంపిటీషన్. ఆల్ ఇట్ డస్ ఇస్, ఇది ఫాస్ట్ ఫుడ్, అది మీల్స్, అది రోజు తింటాం, రోజు చూస్తాం. ఇది కన్వీనియన్స్. సో ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఫర్ ప్రొడ్యూసర్స్, మన చాయ్ షాట్ లాంచ్ ఈవెంట్లో చెప్పారు మైత్రి గారు, విల్ బీ వాచింగ్ దిస్ ప్లాట్ఫామ్ టు ఫైండ్ అవుట్ న్యూ టాలెంట్ అని. ఇట్స్ లైక్ ఫర్ దెమ్ దే కెన్ జస్ట్ కమ్ అండ్ స్క్రోల్. ఓకే, హీ ఎంగేజ్ మీ ఫర్ 60 minutes, మేబీ ఐ కెన్ గివ్ హిమ్ అ షాట్. దట్స్ ఇప్పుడు మీరు ఇలానే ఇప్పుడు యు ఆర్ రైటింగ్ ఫర్ యూట్యూబ్, యు ఆర్ రైటింగ్ ఫర్ దాన్ని వచ్చి ఆ ట్రాన్సిషన్ నౌ యు ఆర్ ఫిల్మ్ మేకర్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఐడెంటిటీ ఇఫ్ ఐఎమ్ కాలింగ్ యూ ఫిల్మ్ మేకర్. మీ జర్నీ గురించి చెప్పండి. అంటే ఇప్పుడు లాట్ ఆఫ్ ఆస్పిరెంట్స్కి ఇప్పుడు అది ఈజీ అనుకుంటారు లేదా ఇంపాసిబుల్ అనుకుంటారు, బంచ్ ఆఫ్ ఫియర్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ అ సింపుల్ డ్రీమ్ ఫిల్మ్ మేకింగ్ అనేది. మనం చాలా ఫైట్ చేసి వస్తాం యాక్చువల్లీ చెప్పాలి. ఎందుకంటే ఇండియన్ కాంటెక్స్ట్, ఇండియన్ పేరెంటింగ్ కాంటెక్స్ట్ లైఫ్లో ఇట్స్ నాట్ ఈజీ టు బ్రేక్ ఇన్ టు ద క్రియేటివ్ ఆర్ట్ ఇండస్ట్రీ. దానికి బ్రేక్ అన్నది రావడము కాకుండా ఇక్కడ సస్టైన్ అయ్యి ఒక ఆపర్చునిటీ తెచ్చుకోవడం, వెరీ బిగ్ థింగ్స్. సో మీ దాని గురించి చెప్పండి. వాట్ యూ ఫీల్ అబౌట్ దట్? సో నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు చాలా ఖాళీగా ఉండే. అంటే ఒక స్టేజ్లో కొంచెం ఒక 6-7 months కొంచెం ఖాళీగా ఉండే అనమాట. ఇట్లానే ఈ చాయ్ బిస్కెట్ నుంచి ఒక స్టోరీ వచ్చి వాంటెడ్ రైటర్స్, డైరెక్టర్స్ అది ఇది అన్నప్పుడు సరే అని చెప్పేసి నేను కూడా మెయిల్ చేసిన అనమాట. మెయిల్లో వాళ్ళు ఒక టూ PDF పెట్టమన్నారు, 2 scripts పెట్టమన్నారు అనమాట. రాయాలి కదా అని చెప్పేసి అప్పటికప్పుడు కూర్చొని గూగుల్ చేసి ఎట్లా రాస్తారు దీన్ని, అసలు ఫార్మాట్ ఏంది, నాకు అసలు ఏం తెలియదు, అసలు ఏం రాస్తారు నథింగ్. నేను నా పాత చాట్లో చూసుకొని ఏదో చూసుకొని ఓకే ఇట్లా మాట్లాడితే వర్కౌట్ అవుతుంది, ఇక్కడ లాఫింగ్ ఎమోజీస్ వస్తున్నాయి ఓకే అని చెప్పేసి అవన్నీ తీసుకొని వచ్చి అట్లాంటి మాటలే అవన్నీ పెట్టి పంపించాను అనమాట. అది వర్కౌట్ అయింది. నన్ను పిలిచారు ఫస్ట్ టైం అనుకుంటా. నేను ఒక ఇంటర్వ్యూ లాగా కూర్చున్నాం. అది ఇంటర్వ్యూ లాగా కూడా లేకుండా ఏం సినిమాలు చూస్తావు ఏంది ఇదే ఉండే. ఇట్ వాస్ వెరీ ఫన్. సో జాయిన్ నుంచి జాయిన్ అయిపో. స్టార్టింగ్లో ఇంటర్న్ లాగా ఉండే, రోజు ఒక 2-3 scripts రాయిపిస్తుండే. నాకేం వాళ్ళందరూ నా పక్కన ఒక 4 members ఉండే, వాళ్ళందరూ బుక్స్ చదివి అన్ని సినిమాలు చూసి నాకు అంత సీన్ లేదు అసలు. సో సరే ఎనీవేస్ నేను రాయడం స్టార్ట్ చేసిన, కొన్ని వర్కౌట్ అయినాయి. తర్వాత లాక్డౌన్ వచ్చినాక ఇట్లా ఇంట్లో నుంచి ఏమైనా రాయొచ్చు అది ఇది అంటే ద వెరీ ఫస్ట్ వీడియో డిడ్ వాస్ నేను వికాస్ అన్న కలిసి చేసినాం అనమాట. లాక్డౌన్ విత్ అమ్మమ్మ అని చెప్పేసి ఒక స్కెచ్ వీడియో ఉంటుంది గర్ల్ ఫామ్లో, అది చేసినాం. అది బాగానే వర్కౌట్ అయింది, సూపర్ ఉంటుంది. నెక్స్ట్ సిస్టర్స్ అని ఒక సిరీస్ చేద్దాము. నేను హైదరాబాద్లోనే ఉండే. సో శ్వేత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి, శ్వేత అండ్ సిరి ఇద్దరు యాక్టర్స్ అక్క చెల్లి రోల్ చేస్తారు. వాళ్ళ మదరే పాపం మదర్ క్యారెక్టర్ చేస్తుండే. అది చేసినాము. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం రోజు డిఓపి నేను ఆయన చాలా చాలా ఫుల్ ఇట్లా మాస్క్లు వేసుకొని అట్లా వేసుకొని షూట్ చేస్తుండే. అసలు కోవిడ్ హెల్ప్ చేసినట్టే కదా, చేస్తుండే ఒక రకంగా. నిజంగా కోవిడ్ టైంలో మేమందరం మా ఊర్లో వెళ్ళిపోయాం కదా. ఆబ్వియస్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళే షూట్ చేయగలరు. సో శశాంక్ హైదరాబాద్లో ఉన్నాడు అండ్ హీ గాట్ హిస్ ఫస్ట్ ఆపర్చునిటీ టు డైరెక్ట్ అనమాట. ఆబ్వియస్లీ సో ఇక్కడే ఉంటే నేనే డైరెక్ట్ చేసాను మేబీ ఒక రకంగా. నిజంగా ఆయనే కాల్ చేసి ఈ షాట్ ఎందుకు పెడతారా అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఓహో నాకు అప్పుడు తెలిసి జూమ్ కాల్ పెట్టుకొని కొన్నిసార్లు నార్మల్ కాల్ ఒకసారి ఇక్కడ
అదే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నా. ఇక్కడ పెట్టిన షార్ట్స్ మళ్ళీ అక్కడ పంపించి ఈ షార్ట్ ఇట్లుంటే బాగుంటుందని చెప్పి నాకు మళ్ళీ చెప్పి, సో ఆల్ దిస్ హెల్ప్ ఆబ్వియస్లీ. నాకు లాక్డౌన్ ఒక రకంగా చాలా ఎంజాయ్ చేసిన. నేను అప్పుడే చాలా సినిమాలు చూడడం స్టార్ట్ చేసిన, చాలా సిరీస్లు చూసిన. ఆల్ దిస్ హ్యాపెన్. తర్వాత ఇది ఆఫీస్ ఓపెన్ అయింది, కాలేజ్ ఓపెన్ అయింది, కాలేజ్ నుంచి ఆఫీస్కి రావాలి. నేను అక్కడ ఎవరికి చెప్పలేదు, నాకు చిన్న మొమాటం సిగ్గు వాటెవర్, నేను అక్కడ అంతవరకు చెప్పలేదు మా కాలేజ్ వాళ్ళకి ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి. దెన్ కింద ఫస్ట్ షో ఒక మార్కెటింగ్ థింగ్ కూడా ఉంటుంది కదా, సో వాళ్ళతో పాటు కూర్చొని ప్రమోషన్స్ రిలేటెడ్ వీడియోస్ చేయడము, మార్కెటింగ్ వీడియోస్ చేయడము, ఇంటర్వ్యూస్ రాయడం. అప్పుడు నేను ఇంటర్వ్యూస్ రాస్తున్నాను, ఇప్పుడు వచ్చి ఇంటర్వ్యూ ఉంటేనే కొంచెం స్ట్రేంజ్ ఉంది కొంచెం. సో అట్లా ఆ వీడియోస్ చాలా చేసాం అప్పట్లో. అసలు ఫుల్ ఫస్ట్ షో సైడ్ వెళ్ళిపోయిన ఒక 1 year వరకు ఉండే అనుకుంటా ఫస్ట్ షోలో. తర్వాత మళ్ళీ షార్ట్ సిరీస్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ అయిందనమాట. అసలు ఫస్ట్ షార్ట్ సిరీస్ చేసినప్పుడు చాలా జోకులు లేపేసినాం. నేను రిలీజ్ అప్పటికి నాకు ఫుల్ బాధ వేసింది. ఆన్ పేపర్ బాగుండే, షూట్లో బాగుండే, సెట్లో బాగుండే, అన్నీ బాగున్నాయి, కానీ 1 minute రావాలి అది. సో 1 minute రావాలి కాబట్టి ఆబ్వియస్లీ ఒక కొంచెం థింగ్ కట్ చేయాలి, తప్పదు కదా. అవన్నీ కట్ చేయడం కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది కదా, ఇట్లా అంత రాసుకోవడం అంతా చేసి. దెన్ సెకండ్ షార్ట్ సిరీస్ చేసినాము, దాంట్లో కూడా సేమ్ థింగ్ హ్యాపెండ్. ఇంకా నేను షార్ట్ సిరీస్ చేయను, రీల్స్ చేస్తా, కావాలంటే ఎన్ని కావాలి నేను రీల్స్ చేస్తా, షార్ట్ సిరీస్ సైడ్ మాత్రం నేను పోను అని చెప్పేసి ఫిక్స్డ్ ఉండే. చేయలేదు షార్ట్ సిరీస్ అసలు తర్వాత. కానీ ఈ చాయ్ షార్ట్స్ వచ్చినాక కంపల్సరీ చేయాలి ఒక్కొక్కరు. అంటే మీరందరూ ఇన్ హౌస్, మనం ఒక యాప్ లాంచ్ చేస్తున్నాము, అందరూ ఒక్కొక్కటి చేస్తే బాగుంటుంది, 1 or 2 చేయండి అంటే సరే అని చెప్పేసి ఇంకా అదొకటి చేసిన ట్విట్టర్. యా, వెరీ మస్తు. అంటే లాట్ ఆఫ్ లెర్నింగ్. మొత్తం ఆ లెర్నింగ్ అంతా మీరు ఇక్కడ నుంచి మీకే ఫిల్మ్ స్కూల్ ఎంత ఇండియా అయింది బేసికల్గా ఒక రకంగా నిజంగా. అంతే. రైట్ ఫ్రమ్ నాకు ఇంటర్మీడియట్ ఆ టైం నుంచి నాకు కొంచెం ఫిల్మ్ మేకింగ్ ఇష్టం, సినిమాలు చూడడం ఇష్టం, ఫిల్మ్ మేకింగ్ మీద ఎక్కువ ఉండే అనమాట. కానీ ఇప్పుడు కొంచెం ఒక డైలమాలో ఉండే, యాక్టింగ్ చేద్దామా లేకపోతే డైరెక్షన్ చేద్దామా. యాక్టింగ్ కూడా ఉండే అప్పట్లో, అండ్ చాలా ఉండే. అంటే అప్పుడే డిగ్రీకి వచ్చిన తర్వాత లైక్ ఫిల్మ్ మేకింగ్ చేయాలని చెప్పి ఒకటి ఉంది, అంటే ఏదో ఒకటి చేసి దాంట్లోకి వెళ్ళాలని చెప్పి ఉండే. బట్ ఎగ్జాక్ట్లీ ఏంటని నాకు తెలియదు అప్పట్లో. లైక్ రైటింగ్, డైరెక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే, ఎడిటింగ్ మీద ఉండే, కలర్ కరెక్షన్ మొత్తం అన్నిటి మీద అన్నీ ట్రై చేస్తుండే. సో ఒక పాయింట్లో ఫిక్స్ అయ్యా, లేదు ఇవన్నీ ఒక చోట రావాలి అంటే కనుక రైటింగ్, డైరెక్టింగ్ చేయాలి, ఫిల్మ్ మేకింగ్ చేయాలని చెప్పి అనుకుని డిగ్రీ సెకండ్ ఇయర్ ఆ టైం నుంచి ఐ స్టార్టెడ్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్. అంటే ఎక్కువ చేయలే, బట్ అట్లీస్ట్ నాకున్న అక్కడున్న లోకల్ వాళ్ళతో, నాకున్న ఎడిటింగ్ స్కిల్తో, నాకున్న బేసిక్ దాంతో ఒక 2-3 చేసినవి. డెఫినెట్లీ అవి వర్క్ అవ్వలేదు, చూపించిన వాళ్ళు కూడా ఎవరికి అర్థం కాలేదు ఫస్ట్. అది అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నారా అనే ఫీలింగ్లో ఉండే. బట్ డెఫినెట్లీ నాకు టెక్నికల్లీ నాకు కొంచెం నేర్చుకున్నా, ఎలా తీయొద్దో నేర్చుకున్నా. అదంతా అవుతున్న ప్రాసెస్లో డిగ్రీ అయిపోయింది. ఆబ్వియస్లీ అయిపోయిన తర్వాత నాకు వినయ్ అని చెప్పి ఫ్రెండ్ ఉండే, తనకి తమిళలో వచ్చింది, తమిళ మీడియాలో ఛాన్స్ వచ్చింది. నేను షాక్ అయ్యా. అంటే ఓకే, అంటే మనకు కూడా ట్రై చేయొచ్చు, అంటే లైక్ మన పక్కన ఉన్నాడు వాడు వెళ్ళగలిగాడు, మనం కూడా వెళ్ళొచ్చేమో అని చెప్పి ఐ ట్రైడ్ ఫస్ట్ సిబి ఓన్లీ, చాయ్ బిస్కెట్ వల్ల అప్పుడు ఒకటి పెట్టారు, ఇలా కాంటెంట్ రైటర్స్ కోసం చూస్తున్నాం అని చెప్పి. లైక్ ఇన్ సమ్మర్ 2018 అనుకుంటా ఆ టైంలో పెట్టారు. సో ఐ ర్యాండమ్లీ ట్రైడ్, ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేస్తే అయ్యింది. ఫస్ట్ రౌండ్ వచ్చింది, లైక్ బాగున్నాయి మీ ఆర్టికల్స్, మిగతా సెకండ్ రౌండ్ అన్నారు. నేను ఫిక్స్ అయిపోయి సెకండ్ రౌండ్ వచ్చేస్తుందని చెప్పి హైదరాబాద్ వచ్చేసా. యాక్చువల్లీ ఇంకా సెకండ్ రౌండ్ వచ్చేస్తుంది మనకి అని చెప్పి వచ్చి సెకండ్ రౌండ్ పంపే ఎవ్రీడే వెయిట్ చేస్తున్నా, ఈరోజు వస్తా రావట్లే, రేపు వస్తా అని చెప్పి వెయిట్ చేస్తున్నా, ఈరోజు అని రావట్లే. సో ఇంకా అప్పుడు అనిపించింది మనకు వర్కౌట్ అవ్వదని చెప్పి ఈ వెంట్ బ్యాక్. బట్ వెళ్ళినా సరే నాకు ఒక ఫీలింగ్ ఉండే, అక్కడ దాకా వెళ్ళే కదా. అండ్ అదే నేను స్టార్టెడ్ వాచింగ్ ఈ టీవీఎఫ్ ఏఐబీ ఇదంతా నాకు చాలా ఓపెన్ అయిందనమాట. ఓకే, యూట్యూబ్ కంటెంట్ అంటే ఇదే కాదు, ఇలా కూడా రాయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఎస్పెషల్లీ ఏఐబీ నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ టైంలో. సో ఆ వీడియోస్ అన్నీ చూసా, టీవీఎఫ్ ఏఐబీ అన్నీ చూసి ఓకే మనం ఇలా రాయాలి, ఇదే రాయాలని చెప్పి కూర్చుని అప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు వాట్ ఇఫ్ అని చెప్పి, వాట్ ఇఫ్ దిస్ హానెస్ట్ అని చెప్పి చేసేవాళ్ళు. అట్లా ఈ రోట్ స్క్రిప్ట్ అనమాట, వాట్ ఇఫ్ ఎమోషన్స్ ఫర్ పీపుల్ అని చెప్పి ఒకటి రాసి పంపిన తర్వాత నా షార్ట్ ఫిల్మ్ లింక్స్ కూడా పెట్టా. సరే ఎందులో మళ్ళీ తీసా, ఎందుకు ఇది చూస్తే ఎవరని చెప్పి. నెక్స్ట్ డే ఆయన యాక్చువల్ అనురాగానే చేశారనమాట, ఫోన్ చేసి అడిగారు ఏంటి పరిస్థితి, ఏం చేస్తున్నావు ఏంటి అంటే నేను చెప్పా ఇట్లా డిగ్రీ అయిపోయింది, ఇంట్రెస్టెడ్ ఉంది, చేయాలనుకుంటున్నా, కానీ ఏంటో తెలియదు అంటే సరే ఒకసారి నచ్చి ఒక మెసేజ్ పెట్టారు వచ్చే హైదరాబాద్కి అని చెప్పి. నాకు ఆ టైంలో దట్ వాజ్ లైక్ అంటే చూపిస్తారు కదా సినిమాలో కూడా ఓపెన్ చేసి చూసుకోవడం, అట్లా ఒక 2-3 days జస్ట్ అదే చూసుకుంటూ ఉండేవాడిని. ఓకే వచ్చింది మనకి అంటే డెఫినెట్లీ అంటే మా దగ్గర ఉన్న దాంట్లో వాట్ ఎవర్ కాకినాడ దాంట్లో ఉన్న దాంట్లో అంటే మా చిన్న షార్ట్ ఫిల్మ్ సర్కిల్ దాంట్లో ఇట్ వాస్ బిగ్ థింగ్ డెఫినెట్లీ. చాయ్ బిస్కెట్ నుంచి వచ్చింది. నేను సేమ్ ఊరే కాకినాడ, అంటే నాది అట్లీస్ట్ నేను అక్కడ కాకినాడలో ఏదో వెబ్ సిరీస్ తీసా, కొంచెం ప్రివిలేజ్ ఉంది. మా తమ్ముడు ఆల్రెడీ ఏదో షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాడు, ఆడికో బ్యాచ్ ఉంది. నేను వెబ్ సిరీస్ తీయడం వల్ల నాకు కొంచెం యాక్సెస్ అయ్యింది ఈజీగా అండర్గ్రౌండ్కి, అది చూపించి అడగడానికి.
అసలు కాకినాడలో ఏమీ తీయకుండా ఒక టీంతో ఏమీ లేకుండా జస్ట్ స్క్రిప్ట్స్తో ప్రూవ్ చేసుకోవాలంటే అమ్మో నేను ఎట్లా అని ఆలోచిస్తున్నా ఇప్పుడే ఇక్కడ చెప్తుంటే. కానీ వికాస్ అప్పుడు చేసినప్పుడు నాకు తెలిసేది ఎవరో మా మదర్ పని చేస్తున్న స్కూల్లోనే చేశాను అన్నమాట వీళ్ళు షూట్. మా మదర్ తెలియదు అప్పుడు మీ ఇద్దరం ఒకే ఆఫీస్లో జాయిన్ అవుతామని 5 years కలిసి వర్క్. మా మదర్ సేమ్ స్కూల్లో చేసేవాళ్ళు, అదే స్కూల్లో షూటింగ్ అయ్యింది. మా మదర్ చెప్పేవాళ్ళు నీకు ఇంట్రెస్ట్గా షార్ట్ ఫిల్మ్స్ ఎవరో తీస్తున్నారు రా స్కూల్కి ఇది అని చెప్పి. నేను వెళ్ళా యాక్చువల్ రోజు, బట్ కొంచెం ఈగో కదా అందుకని చెప్పి వీళ్ళు అడగలేదు నేను ఇంట్రెస్ట్ ఉంది ఇది అని చెప్పి. బట్ ఆ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత చూసినప్పుడు నాకు చాలా నచ్చింది. అంటే మన దగ్గర లిమిటెడ్ రిసోర్స్లో అంత చేశారంటే కొంచెం చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. సో డెఫినెట్లీ పెట్టారు. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత కలిసా ఆయన్ని. ఫస్ట్ ఆఫీస్ వేరే ఉంటుండే అప్పుడు కలిసినా కూడా చాలా బాగా మాట్లాడారు. అసలు నేను దానికి ప్రిపేర్ కాలే అనమాట, చాలా భయపడుతూనే వచ్చా. బట్ వెరీ కంఫర్టింగ్ ఉండే, మొత్తం బాగుండే. అదే రోజు వెంటనే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అడిగారు మనోజ్, రేపు ఒక పేపర్ బాయ్ అని చెప్పి ఒక సినిమా వస్తుంది, దానికైనా ఒక వీడియో చేయాలి, ఏమైనా ఉన్నాయా అని చెప్పి. నాకు కొంచెం ఓకే అంటే ఇప్పుడే పని చేసేయాలా, కేటీ లేదా ట్రైనింగ్ పీరియడ్ కేటీ నాకేం లేదా ఇది అంటే, లేదు నువ్వు రాస్తున్నావుగా రాసి డైరెక్షన్ మనం చూద్దాంలే అన్నారు. రాసింది నెక్స్ట్ డే రాసి వెంటనే ఓకే అయిపోయింది. అది యాక్చువల్లీ ఇప్పుడు వికాస్కి ఇమ్మన్నారు, మనం డైరెక్ట్ చేస్తే నువ్వు ఉండే అన్నారు. మళ్ళీ ఎందుకో తెలియదు నాకే ఇచ్చారు. అది వీడికి ఇచ్చినా బాగుండేదేమో. బికాజ్ ఎందుకంటే నేను అది ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు బేసిక్ ఎట్లా ఏంటి ఎలా మాట్లాడాలి ఎలా తీసుకోవాలి ఏం తెలియదు అనమాట డెఫినెట్లీ. ఎందుకంటే ముందు చేసిన ఫ్రెండ్స్ వీళ్ళు కాబట్టి ఆ జోన్లో ఉండే. సో నెక్స్ట్ డే డైరెక్ట్ చేసాము, అది వర్కౌట్ అవ్వలేదు. డెఫినెట్లీ వర్కౌట్ అవ్వనప్పుడు నేను డౌన్ అయిపోయాను, అంటే ఇది మన థింగ్ అదేమో ఇంకా మనం వర్కౌట్ అవ్వట్లేదేమో అని. బట్ ఆ టైంలో నాకు ఇద్దరు, అంటే పీకే అని ఉండేవాడు ఎడిటర్, తను చాలా బాగా చెప్పాడు నాకు. అంటే నీకు రైటింగ్ అది బాగానే ఉంది కానీ నీకు మేకింగ్ రావట్లేదు, మేకింగ్లో ఇది ప్రాబ్లం అని పక్కన కూర్చోబెట్టి చెప్పేవాడు లిటరల్లీ. ఏదైనా షార్ట్ సరిగ్గా లేకపోయినా ఇది నీకు బేసిక్ 180 కూడా పెట్టడం రావట్లేదు, ఇలా పెట్టాలి, ఇది చూసి నేర్చుకో ఇది అని చెప్పి చాలా ఆ టైంలో అంటే ఇక్కడ ఈజీలీ చెప్పచ్చు తిట్టచ్చు ఏదైనా చేయొచ్చు కానీ, బట్ నాకు చాలా హెల్ప్ అయింది ఆ టైంలో చెప్పిన లెర్నింగ్ అంతా. అండ్ ఇంకోటి నేను అప్పుడు చాలా లోలో ఉన్నప్పుడు కానీ అప్పుడు కానీ అందరూ ఏమన్నారంటే అనురాగాన్ని ఒకళ్ళు తీసుకున్నారంటే వాళ్ళు ఏదో ఉండే ఉంటుంది వెయిట్ చేయి చూడు అని. సో ఆ థాట్ కూడా నాకు చాలా అంటే కొంచెం ఉంచిందనమాట. దెన్ అప్పుడు బాయ్ ఫామ్లో అని చెప్పి ఒక ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ అరుణ్ అని చెప్పి గల్లీ బాయ్స్ అన్నారు పేరు దానికి. దాని తర్వాత ఓకే గర్ల్ ఫామ్లో ఉంది బాయ్ ఫామ్లో పెడదామని చెప్పి అనుకున్నారు. బాయ్ ఫామ్లో పెట్టారు. దాన్ని ఇనిషియల్ కొన్ని వీడియోలు చేశారు లైక్ స్టార్టింగ్. అవి డెఫినెట్లీ దానికి వచ్చిన రెస్పాన్స్ కానీ అవి కానీ క్రేజీ కనల్ వేసిన వీడియోస్కి వచ్చిన రెస్పాన్స్ కానీ బాగుండే. అప్పుడు నాకు వచ్చింది కొంచెం కాన్ఫిడెన్స్, ఓకే మనం చెప్పగలం సస్టైన్ అవ్వగలం ఇది అని. ఓకే పర్లేదు మరి అంతగా అని. 2020 బిగినింగ్లో ఒక వెబ్ సిరీస్ రాశా, అది చెయ్యాలి బట్ అది కోవిడ్ టైం వల్ల ఆగింది. అప్పటిదాకా ఫ్లో ఉండే మొత్తం 2019 మొత్తం ఆ ఇయర్ మొత్తం ఒక ఫ్లో ఉండే, చాలా ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళా. 2020 వచ్చేసరికి ఏంటంటే ఆ కోవిడ్ వల్ల దానివల్ల అదొక తెలియని ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ కొంచెం ఇదయ్యి మళ్ళీ షార్ట్ సిరీస్ చేసి మళ్ళీ దాని తర్వాత వెబ్ సిరీస్ చేసి చేయడం కొంచెం టైం పట్టింది డెఫినెట్లీ. సో బట్ ఈవెన్చువల్లీ చేసా, ఒక షార్ట్ సిరీస్ చేసా, దాని తర్వాత వెబ్ సిరీస్ చేసా, ఇప్పుడు ఇంకో షార్ట్ సిరీస్ చేసా. నెక్స్ట్ అట్లా కంటిన్యూ. బ్యూటిఫుల్ స్టెప్ బై స్టెప్ జర్నీ కరెక్ట్గా నేను నేర్చుకుంటూ స్టెప్. సో నాకు ఫస్ట్ స్టార్టింగ్ అంటే ఇనీషియల్లీ ఎవరైనా మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా అంటే నేను చెప్పాను నా ఫస్ట్ వీడియో వెరీ వెరీ బ్యాడ్ ఉంటుంది చాయ్ బిస్కెట్ చేసి. యూజువల్ ఎవరైనా అయితే దేవుడో బీన్ లైక్ ఓకే ఇది వర్కౌట్ అవ్వట్లేదు మాకు ఇది అని. బట్ నువ్వు ఫెయిల్ అవ్వడానికి స్పేస్ ఇవ్వడం అనేది ఈజ్ అ వెరీ వెరీ బిగ్ థింగ్. నువ్వు ట్రై చేయ, నువ్వు ఫెయిల్ అవ్వు బట్ నువ్వు నేర్చుకో. ఆ స్పేస్ నాకు తెలిసి ఎవరు ఇవ్వలే, అంటే ఎవరు నేనైతే చూడలే. ఐఎమ్ వెరీ కొంచెం ఫార్చునేట్ వరకు నాకు దొరికింది స్టార్టింగ్లో ఆ స్పేస్ కొంచెం. లేదు బాగుంది, చాలా బాగుంది. మనం నెక్స్ట్ వచ్చినది కూడా ఉంది, దానికి వెళ్దాం. లైక్ హౌ డిడ్ యువర్ జర్నీ స్టార్ట్ అండ్ యు ఆర్ అ మెంటర్ టు లాట్ ఆఫ్ యాక్టర్, యువర్ ట్రైనర్స్, యు ఆర్ ఇన్ ద థియేటర్ ఎకోసిస్టమ్. కెన్ యూ జస్ట్ టెల్ us about your journey? Yeah, so I came here to study. My brother was staying here in Hyderabad, and I studied here BCom. And at that time only, I wanted to do theatre. So I went to Lama Khan and watched a play, and absolutely fell in love with it. At that time only, I decided this is the place I want to be, and I started doing backstage for people. So getting into theatre, it's not easy. Now it's easy in Hyderabad, but initially in our what year was that? It was 2014 or 15 that time. Oh. So we have to do like understand the ecosystem, how this works, what is light, what is console, what is makeup, what is set, property, anta. So you have to work at least 1 or 2 years in backstage, then you get a chance to be on the stage. It is like a very sacred thing to say, to be on stage. So I did a lot of backstage, then I started slowly getting 1 role or 2 roles, and then
I was not getting good roles. So I was a little frustrated with that, but then I thought, let me create opportunity for myself. So I created a group. I formed a group, theatre. It's called Kisago Theatre, with my friends. And then I started acting, and then slowly we were doing good. And it's been like, I think 12 years now we are running that group, and so many actors are there. 5 years back I started training people, and then I felt that acting is okay, but I think I have something, with those kind of experience, the rehearsals, the long sessions, I got this confidence that I can understand, the feelings better. Instead of expressing it, I'm good at, telling people how to express it. Maybe that's a skill, I don't know, but I used to love directing people, and I've directed almost like 30 to 40 plays, full length, 2 hours, one take, and then you end it up. So that I started enjoying. So the dilemma seemed like, bro, like he told, I want to act, I want to direct. So I started enjoying more direction, and then I stopped acting in plays. I just started directing, and I started acting in films. And then everybody, like all of us want to direct a film and tell a story, whether it's a theater or a film or a short film. We want to, tell your story. So that's how I was very confident that I can, direct anything with my actors. So then I had a meeting, and then it just happened. రైట్. Yeah. కొంచెం స్ట్రేంజ్ అండ్ నర్వస్ ఉంటుంది బ్రో బేసిక్గా. యా కమింగ్ టు అంతే 2019లో ఇంజనీరింగ్ అయిపోయింది. సో కమింగ్ ఫ్రమ్ వాసవి కాలేజ్ అయిపోతూనే నార్మల్ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేసింది. వెళ్తుంటే సో ఇట్లా చేయాలని ఉండే, బట్ ఎట్లా చేయాలి ఏం చేయాలనేది ఆబ్వియస్లీ ఏం తెలియదు. సో ఒకసారి కాంటెంట్ రైటర్స్ అని చెప్పేసి ఇన్స్టా పేజ్ ఉండే. ఇప్పుడు నాకు వచ్చిన జాబ్ ఏమో కంటెంట్ రైటింగ్. సో దెన్ ఆ కంటెంట్ రైటింగ్ నుంచి డైరెక్షన్ ఇవి నేర్చుకోనికి అసలు అందరు చేస్తుంటే, లాక్డౌన్ రావడం వల్ల 2 years అసలు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటికాడ ఉంటుండే. సో దెన్ ఈ రెండిట్లో ఏం ఇది నేర్చుకోవడానికి కానీ ఎక్కువ స్కోప్ లేకుండే నాకు, డైరెక్షన్ కానీ ఎవ్రీథింగ్. దెన్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళందరి వర్క్ చూసే ఎట్లుండేది ఏందనేది నేర్చుకున్నా. దెన్ అట్లా అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ స్కెచెస్, డేటింగ్ వీడియోస్ అని, షార్ట్ సిరీస్లు అని, బ్రాండ్ సంథింగ్ రీల్స్ అని. అప్పట్లో ఉండేది మేము అందరం ఇట్లా చార్మర్ వెళ్తుండే ఒక 30-40 రీల్స్ పట్టుకొస్తుండే, విలేజ్ వెళ్తుండే 30-40 రీల్స్. సో ఒక మహేందర్ అన్న, అచ్యుత్, సో మేము అందరం, పూజ, నందు, విక్రమ్ అందరం కలిసి ఇట్లా వెళ్ళి రీల్స్ చేసుకొని వస్తుండే. సో మీరు ఒక కోర్ సిబీ ఫ్యాన్ అయితే మీకు అర్థమవుతుంది, చార్మర్ రీల్స్ కానీ కొన్ని ఉంటాయి ఒక టైప్లా. రైట్. బ్యూటిఫుల్ బ్రో. మీరు హరీష్, ఇప్పుడు మనకి లో పాయింట్స్ వస్తాయి చాలామంది. నాకు రైటర్లు కూడా కొంతమంది మెసేజ్ చేస్తుంటారు, నా చిరాకు దిగుతుంది, మీరేమో ఇంత సావ దిగుతున్నారు. దట్ డిస్కషన్ హ్యాపెన్స్. ఎట్లా అంటే ఈ ఫీడ్బ్యాక్ తీసుకోకపోవడం అనో, ఇట్స్ నాట్ ఈజీ ఆ హెడ్ స్పేస్కి వెళ్ళడం. ఎందుకంటే ఇట్స్ రైటర్ అనేది సెన్సిటివ్ ఉంటుంది ఎంతో కొంత. దట్ లెవెల్ ఇది ఉంటుంది కదా. లో మూమెంట్స్లో వాట్ డూ యూ గైజ్ డిడ్ అట్లీస్ట్ కమింగ్ టిల్ హియర్? యూ మేడ్ సంథింగ్, నౌ యూ హ్యావ్ రికగ్నిషన్ యాజ్ అ ఫిల్మ్ మేకర్, బట్ దానికి ముందు ఒక డౌట్ ఫేజ్ ఉంటుంది కదా. ఆ ఫేజ్లో ఏం చేసేటోళ్ళు మీరు? యాక్చువల్లీ నాకు అంత లో ఫేజెస్ ఏం లేకుండా ఉండే. ఎందుకంటే బికాస్ ఆఫ్ 2 reasons. ఒకటి నా ఫ్రెండ్స్. సో నేను ఫస్ట్ టైం బీటెక్లో మా ఫ్రెండ్స్ అందరినీ రూమ్లో 15 మంది ఉన్నప్పుడు అందరూ అరే నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నా అన్నప్పుడు ఒక సైలెన్స్ వచ్చింది. ఇప్పుడు అందరు నవ్వుతారు నన్ను చూసి, నా మీద జోకులు వేస్తారు, ఇంకా చంపేస్తారు ఇక్కడే నాకు అనుకున్నా. ఎవడే నవ్వలా. అవుతావు కదా, బాగా కథలు చెప్తావు కదా నువ్వు, అది ఇదేదో అన్నాడు. ఓకే అది చెప్పచ్చు అంటే అప్పటి నుంచి కొంచెం వర్బల్గా నేను కూడా డైరెక్టర్ అవుతా అని చెప్పుకోవడం మొదలయ్యేది. అండ్ మోస్ట్లీ లో పాయింట్స్ నాకు ఎప్పుడు రైటింగ్లో రాలేదు, కానీ డైరెక్టింగ్లో వచ్చింది బ్రో. ఒకసారి అదే షూట్ చేస్తున్నాం, ఒక ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, సెకండ్ షెడ్యూల్లో ఒక మెడికల్ షాప్లో సీన్ చేయాలి. నాకు ఆ రోజు వెలిగిందన్నమాట. అంటే ఫిల్మ్ మేకింగ్ అనేది ఇట్ కెన్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై n నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. మన చేతిలో ఎంత కంట్రోల్ ఉండదు అనేది నాకు ఆ రోజు అర్థమైంది. వెళ్ళాను, నైట్ షూట్ చేస్తున్నా, అంటే డిఫరెంట్ లొకేషన్లో షూట్ చేసుకొని లాస్ట్కి మళ్ళీ ఆ లొకేషన్కి రావాలి. ఎవరో ర్యాండమ్ జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు. ఆయన నాకు అర్థమైంది ఆయనకి బేసిక్ డైలాగ్ ఏం రాదు, బట్ ఆ లుక్ ఉంది, నేను అడిగిన లుక్లో తీసుకొచ్చారు. సో లుక్ ఓకే, బట్ డైలాగ్ సరిగ్గా చెప్పట్లేదు. నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నేను ఇప్పుడు షూటింగ్ ఆపండి, నాకు కొత్త యాక్టర్ ఇస్తే నేనేం చేస్తాను అంత సగలేదు. సో నేను సరే చేద్దాం, కంటిన్యూ చేద్దాం అని వెయిట్ చేసిన. సో అర్థమైపోయింది, ఓకే ఈ ఎపిసోడ్ సీన్ అంతా ఒక ఎపిసోడ్లో వస్తుంది, ఈ ఎపిసోడ్ గాన్. బట్ కానీ బాధ ఏంటంటే అది 4th ఎపిసోడ్. సో ఎవడన్నా సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు
2-3 ఎపిసోడ్లు బాగుంటాయి, థర్డ్ ఎపిసోడ్కి వచ్చేసరికి బిస్కెట్ అయిపోయింది అని అర్థమైంది. అప్పుడు అనిపించింది అట్లే అనీజీగా షూట్ చేస్తున్నా, అయిపోయింది లాస్ట్కి వచ్చేసరికి ఇంకొంచెం లైట్గా ఏడుపు వచ్చేసింది, ఇంకా పోయింది. అంటే నాకు అర్థం ఇప్పుడు నేను ఒక ఆడియన్స్ అయితే ఆడియన్స్కి అయింది ఎందుకు, నేను ఏం కష్టాలు పెడుతున్నాను, వాడిని ఎందుకు తీసుకొచ్చాం, వాడికి డైలాగ్ చెప్పడం వచ్చారాదా, అదంతా వాడికి అనవసరం. వాడు చూస్తాడు 4th ఎపిసోడ్ వరకు చూస్తాడు, బాలెత్తి అని చెప్పి పక్కన పడేస్తాడు. ఇప్పుడు మీరు 90% కంప్లీషన్ రేట్ అన్నారు కదా, అది రావడానికి అసలు వచ్చేది కాదు. 4th ఎపిసోడ్లో వెళ్ళిపోవాలి అందరు ఖచ్చితంగా. అది అయిపోగానే ఇట్లా స్క్రిప్ట్ ఏడీ ఉన్నాడు, ఇట్లా ఇచ్చి ఆడడం తగలేసేదాన్ని అని చెప్పి అట్లా నడుచుకుంటూ త్రివిక్రమ్ చెప్పినట్టు 2 జబ్బులు చేతులు పెట్టుకొని, అంటే బేసికలీ కొంచెం ఏడుపు వస్తుంది, వాళ్ళందరి ముందు ఏడిస్తే మళ్ళీ పిల్లనాగుడుగా అందరూ ఏడుస్తున్నాడు ఏంటి అనుకుంటారని అట్లా దూరంగా వెళ్ళిపోయాను. వాళ్ళు పాపం మరి ఏమనుకున్నారు, వాళ్ళందరూ సర్దుకొని అన్నీ కార్లో నేను ముందు పోతున్నా, వాళ్ళు కార్ అని కలుస్తుంది, బ్రో ఎక్కు బ్రో, కార్ ఎక్కు బ్రో అన్నారు. మీరు వెళ్ళిపోండిరా బాబు అని చెప్పి నేను మూలకి వెళ్ళి అట్లా రోడ్డు మీద కూర్చొని ఒక అరగంట ఏడ్చా బ్రో. ఎవడో ర్యాండమ్ పర్సన్ ఆయన వల్ల ఇప్పుడు నా కెరీర్ పోవచ్చు. ఒక జాబ్, అంత మంచి జాబ్ వదులుకొని ఇంట్లో అన్ని అబద్ధాలు చెప్పి వచ్చి ఈ రోడ్డు మీద కూర్చుంటే ఆ రోడ్లో పోయే వాళ్ళు నేను ఏదో పెద్ద బ్రేకప్ అయిపోయింది అనుకుని వాళ్ళు ఏడుస్తున్నారు, ఆగాగి మరీ చూస్తున్నారు. వచ్చి అమ్మ అసలు ఏడవడానికి కూడా ప్రశాంతత లేదని లేచి వెళ్ళిపోయాను. మళ్ళీ అది ఎవరికి ఫోన్ చేసినా ఎత్తలేదు అంతా. నెక్స్ట్ రోజు వచ్చి మరి అంత సీన్ జరిగేసరికి వాళ్ళు ఏమనుకున్నారు, మళ్ళీ వాళ్ళు వచ్చి లేదు మళ్ళీ బడ్జెట్ ఇస్తాం రీషూట్ చేయన్నారు. మళ్ళీ దాన్ని రీషూట్ చేసినప్పుడు అప్పుడు నాకు అనిపించింది ఓకే రీషూట్ చేయడం వల్ల మీరన్నా కంప్లీషన్ ఆ ఫ్లో అనేది అక్కడ బాగా వచ్చింది. దట్ వాజ్ మై మోస్ట్ లో మూమెంట్. అయిపోయింది ఆ రోజు ఇంకా అయిపోయింది. అంటే నేను వెళ్ళి అడగాలన్నా బడ్జెట్ అడిగితే అంటే నువ్వు చేయించుకోలేకపోయావా అంటారు, వాడు చేయలేదనగానే నువ్వు చేయించుకోలేకపోయావా అని అంటారని. దట్ వాజ్ ద మోస్ట్ లో మూమెంట్. అంటే ఫైనల్లీ అదంతా పే ఆఫ్ ఎక్కడ వచ్చిందంటే లైక్ మా అమ్మ నాన్న వాళ్ళందరూ చూసి సూపర్. అది ఆ రోజు లిటిల్ హార్ట్స్ రిలీజ్ అయింది కదా, మౌలి అంటాడు కదా వాళ్ళ అమ్మ ఇద్దరు ఇట్లా సూపర్ అది. నేను ఇంటికి వెళ్ళి ఇట్లా సిరీస్ మాది చూపిస్తా ఎట్లుందమ్మా అంటే మా అమ్మ నాన్న అందరూ ఇట్లా సూపర్. దట్ వాజ్ మై పే ఆఫ్ మూమెంట్. అండ్ లైక్ ఐ మేడ్ అ రెస్పెక్టబుల్ ఫిలిం అట్లీస్ట్. ఇదేం చీప్గా ఏం తీయలేదు, గుడ్ ఫిలిం అండ్ గ్లాడ్ దట్ ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ నెంబర్స్ ఆల్సో. నైస్ బ్రో, దట్స్ ఇన్స్పైరింగ్ యాక్చువల్లీ. అంటే ఇట్స్ నాట్ ఈజీ సమ్ డేస్ అట్లాంటి లో మూమెంట్స్. అది ఇంకొక ఫెలో ఫిల్మ్ మేకర్కి అర్థమవుతుండొచ్చు ప్రాబ్లీ, ఇంకెవరికి కూడా అర్థం కాదు. అంటే ఎందుకంటే ఈ కేయాస్ ఇక్కడ ఉన్న సిస్టమ్ అందరికి తెలుసు కదా. దట్స్ నైస్ బ్రో. మనం జర్నీ గురించి మాట్లాడుతున్నాము, లో మూమెంట్స్ గురించి మాట్లాడుతున్నాము, అండ్ ఈ సినిమా పిచ్చి ఏమంటారు ప్యాషన్ అబౌట్ సినిమా ఎలా సస్టైన్ చేస్తాము దీని గురించి మీరు చెప్పండి. అదే నాకు అసలు యాక్చువల్లీ కాకినాడ, ఈస్ట్ గోదావరి ఆ సైడ్ సినిమా పిచ్ ఇంకా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు తెలుగు వాళ్ళకి అందరికీ ఎక్కువ ఉంటుంది. ఇంకా అటు సైడ్ ఈస్ట్ గోదావరి కాకినాడ అయితే అసలు లిటరల్లీ ఒక సినిమా వీధి అని ఉంటుంది. లిటరల్లీ ఒక 18 థియేటర్లు అలాగ ఉంటుంది, అదంతా ఒక సినిమా స్ట్రీట్ అనమాట. సో ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి. అదే 10 రూపీస్ టికెట్, 20 రూపీస్ టికెట్లకి వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు అంతా. ఏంటి 6:30 షోకి 4 గంటలకి అడ్వాన్స్ ఇవ్వబడినా అని ఒక బోర్డు పెడతాడు అనమాట. మేము అది వెళ్ళి 3 గంటలకు చూసుకొని ఓహో 4 గంటలకు ఇస్తాడంట అని చెప్పి రెడీగా ఉంటాం. అండ్ లైన్ ఓపెన్ చేస్తున్నారంటే లైన్ ఫాస్ట్గా వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి మధ్యలో అతుక్కుపోయి అప్పుడు ఇంతే ఉండేవాళ్ళం కదా. సో అలాగా 5:30 వరకు వెయిట్ చేస్తే అప్పుడు కౌంటర్ ఓపెన్ చేసేవాళ్ళు. కొన్నిసార్లు మా వరకు వచ్చి అయిపోయి టికెట్లు అన్న వాళ్ళ నిమిషాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఆ రేంజ్ సినిమా పిచ్చి ఉండేది. అండ్ నేను సిఏ చదివాను అనమాట. సిఏ చేస్తున్నప్పుడు ఆర్టికల్షిప్ అన్న 3 ఇయర్స్ ఉంటుంది మిడిల్లో, ఇంటర్న్షిప్ బేసిక్లీ. సో ఒక ఫర్మ్లో చేస్తున్నప్పుడు అప్పుడే జియో, అంబానీ లైక్ ఇంటర్నెట్ యాక్సెస్ కొంచెం ఎక్కువ పెరిగింది, లైక్ ఎవ్రీడే డేటా ఎక్కువ యూస్ చేసుకోవచ్చు అని చెప్పి అప్పుడు డౌన్లోడ్స్ చేసుకోవడం స్టార్ట్ చేశారు అందరూ కూడా. టారెంట్స్ అవన్నీ కూడా అప్పుడే మొదలయ్యాయి. అంటే ఐ షుడెంట్ సే దిస్ బట్ కొంచెం చాలామంది ఫిల్మ్ మేకర్స్కి, ఇప్పుడు వస్తున్న ఫిల్మ్ మేకర్స్కి ఆల్మోస్ట్ ఏదో ఒక టైంలో తమిళ్ మూవీ అనో మూవీ రూల్స్ అనో ఏదో సంథింగ్ ఏదో డౌన్లోడ్ చేసుకొని చూసే ఉంటారు. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ సిరీస్లు కానీ అవన్నీ, గేమ్ ఆఫ్ థ్రోన్స్, బ్రేకింగ్ బ్యాడ్ ఇవన్నీ. సో మన తెలుగు సినిమాలే కాకుండా అవి కూడా చూసి 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 ఇంకా పిచ్చి ఎక్కేస్తుంది కదా ఒక టైంకి. లైక్ అరే మనం ఎందుకు ఇలాగే, మనకి ఐడియాస్ వస్తున్నాయి కదా, మనం ఎందుకు ఇలా చేయకూడదు అని చెప్పి అక్కడి నుంచి వచ్చిన థాటే ఇట్లా నాకు బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ చాలా ఇష్టం అనమాట. సో ఆ బ్రేకింగ్ బ్యాడ్ మోడ్లో నా ప్రెజెంట్ నేను సీఏలో స్ట్రగుల్ అవుతున్న నా స్ట్రగుల్స్ కానీ, పేరెంట్స్ ఎందుకు నేను సీఏ చదువుతున్నప్పుడు చాలా సీఏలో చాలా యాక్చువల్లీ ప్రెషర్స్ ఎక్కువైపోయి సూసైడ్ చేసుకున్న స్టూడెంట్స్ చాలామంది ఎక్కువ ఉంటారు. సో ఒకసారి నాకు బాగా గుర్తనమాట, మీడియాకి కాల్ చేసి ఇట్లా మా ఫ్రెండ్ ఒకరు చనిపోయారు, విల్ యూ కవర్ ప్లీజ్, ఇది చనిపోవడం ఎవరి వల్ల కాదు ఇన్స్టిట్యూట్ పెట్టిన ప్రెషర్ వల్లే, కెన్ యూ ప్లీజ్ కవర్ అంటే దే టోల్డ్ డెడ్ బాడీ ఉందా అన్నారు. లేదండి ఎత్తేసారండి నిన్నే అంటే, అయితే మేము రామండి అని ఫ్రాంక్గా చెప్పేశారనమాట. సో దట్స్ ద అనదర్ ఇంకొక రీజన్ నేను ఎందుకు ఫిల్మ్ మేకింగ్లోకి వచ్చానంటే
మీడియా కానీ ఇదంతా కూడా స్టిల్ దో దే గివ్ న్యూస్ అండ్ ఆల్, వాళ్ళు కూడా ఒక ఎజెండా ఉంటుంది, వాళ్ళకి ఒక హైలైట్ ఫ్యాక్టర్ ఉంటే తప్ప వాళ్ళు అది చేయరు అనమాట. అంటే డెడ్ బాడీ ఉండాలి, ఆ రోజు ఎవరో ఏదో సమ్ ఎక్స్ట్రీమ్ అయితే తప్ప వాళ్ళు వచ్చి కవర్ చేయరు ఆ న్యూస్ని. బట్ ఫిల్మ్ మేకింగ్లో వెన్ వీ రైట్ అ స్టోరీ మనం అది క్లియర్గా తీయచ్చు, ఇంపాక్ట్ఫుల్గా, ఇంకా ఇంపాక్ట్ఫుల్గా విత్ మ్యూజిక్, ఇంకా విత్ పర్ఫార్మెన్సెస్ ఇంకా ఇంపాక్ట్ఫుల్గా తీసి అది ఎక్కువ మందికి రీచ్ చేయొచ్చు ఆ మెసేజ్ కానీ మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అది. సో నేను అప్పట్లో ఒక CA పేజ్ రన్ చేసేవాడిని. ఆ పేజ్లో ఆబ్వియస్లీ నేను ఒక మీమ్ పోస్ట్ చేయగలిగేవాడినేమో, ఒకరు సూసైడ్ అయ్యింది మనం ఏం చేయలేకపోతున్నామనో, లేకపోతే ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇలా ప్రెషర్ పెట్టుకోలేదనో. బట్ ఇఫ్ ఐ కెన్ మేక్ అ స్టోరీ, ఇఫ్ ఐ కెన్ మేక్ ఎ ఫిల్మ్ అవుట్ ఆఫ్ దట్ స్టోరీ, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఇంపాక్ట్ఫుల్గా అర్థమవుతుంది కదా అని చెప్పి నా జర్నీ స్టార్ట్ అయింది. లైక్ నేను ఇది చెప్పాలి, CA స్టూడెంట్స్ స్ట్రగుల్, ఇంత ప్రెషర్ ఫీల్ అవుతారు, చాలా అటెంప్ట్స్ తీసుకుంటాయి, ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోరు, అది ఇది అని. సో అట్లా ఒక వెబ్ సిరీస్ తీయాలని నాకు అప్పుడు స్క్రిప్ట్ రైటింగ్ కూడా ఇవన్నీ కూడా ఏం రాదనమాట. సో అది కూడా లైక్ నాకు తెలిసి ఇక్కడ వాళ్ళు అందరూ కూడా స్క్రిప్ట్ రైటింగ్ అన్నీ కూడా యూట్యూబ్ నుంచి నేర్చుకున్నవే. లైక్ హౌ టు రైట్ అ స్క్రిప్ట్ అనే కొట్టుంటాం అందరం గూగుల్లోనో యూట్యూబ్లోనో. సో అట్లా నేర్చుకున్నదే యా అట్లా. సో యా సినిమా పిచ్చి ఏ రేంజ్లో అంటే చూసిన సినిమానే ఆల్రెడీ నాకు తమాషా సినిమా అంటే చాలా ఇష్టం, ఇంతియాజ్ అలీ సినిమా. సో చూసిన సినిమానే మళ్ళీ స్క్రిప్ట్ పక్కన పెట్టుకొని ఈ డైలాగ్ ఇక్కడ ఉంది, ఈ డైలాగ్ ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఓహో ఇక్కడ యాక్షన్ పార్ట్ ఇట్లా రాసారా, ఇక్కడ ఇలా రణబీర్ కపూర్ ఇక్కడ ఇలా చేశాడు, అప్పుడప్పుడు ఇక్కడ రాసింది ఇక్కడ ఉండట్లేదు, మేబీ కట్ చేస్తారేమో ఎడిట్లో, అట్లా అట్లు ఇటు 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 ఆల్ టాపిక్ కొట్టుకుంటూ చూసేవాడిని అనమాట. సో ఆ రేంజ్ పిచ్ నుంచే వచ్చిందనమాట లైక్ ఫిల్మ్ మేకింగ్ చెప్పాలి. చాలా లో మూమెంట్స్ ఉంటాయి కదా, యాక్చువల్లీ మనకి లో మూమెంట్స్ ఉంటాయో లేదో తెలియదు కానీ ప్రపంచంలో చాలా లో మూమెంట్స్ ఉంటాయి. ఐ థింక్ దే వోంట్, మెన్ అయితే ఐ థింక్ దే కాంట్ లైక్ ఓపెన్ అప్ ఎనీథింగ్, లైక్ వాళ్ళ లో మూమెంట్స్ కానీ వాళ్ళు ఏడవలేరు ఆబ్వియస్లీ. ఎవరికైనా చెప్తే మేబీ చులకన అయిపోతానో, లేకపోతే నువ్వు మగాడు కదరా మాకెందుకు చెప్తున్నావు, యూ హ్యావ్ టు గ్రో అప్ అంటారనో, ఏవో ఉంటాయి కదా. ఇవన్నీ కూడా వీ కెన్ సాల్వ్ ఇట్ బై టెల్లింగ్ దోస్ స్టోరీస్ ఇన్ అ ఫిల్మ్ ఆర్ ఇన్ అ వెబ్ సిరీస్ ఆర్ సంథింగ్ అని చెప్పి నాకు చాలా గట్టిగా అనిపించింది వెన్ ఐఎమ్ గోయింగ్ త్రూ దట్ CA పీరియడ్ అండ్ ఆల్. సో అట్లనే ఆ వెబ్ సిరీస్ తీసాను, క్యాటర్పిల్లర్ ఎఫెక్ట్ అని చెప్పి. అండ్ ఇట్ రీచ్డ్ ఆ CA స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పటికి కూడా లైక్ మేము ఎప్పుడు లోలో ఉన్నా అదే చూస్తాం భయ, ఇట్ గివ్స్ అస్ వెరీ మచ్ స్ట్రెంగ్త్. నేను ఇప్పుడే పాస్ అయ్యాను మొన్నే CA అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. నాకు లాస్ట్ 1 year అంతా నేను రిలేటబుల్ ఫీల్ అయ్యాను అది ఆ క్యారెక్టర్ని చూసే అని చెప్పి. సో ఐ ఫీల్ లైక్ ఫిల్మ్ మేకింగ్ నాకెంత హై ఇస్తుంది, ఎన్ని లగ్జరీస్ ఉంటాయి ఫ్యూచర్లో, అవన్నీ పక్కన పెట్టేస్తే ఫేమ్ ఇదంతా కూడా, ఇఫ్ వీ కెన్ టెల్ అ రిలేటబుల్ స్టోరీ, ఇఫ్ యూ కెన్ టెల్ అ లో మూమెంట్ ఆఫ్ సమ్వన్ ఎల్సెస్ ఆడియన్స్ లో మూమెంట్ మనం ఇక్కడ ఆన్ స్క్రీన్ కనుక చూపించగలిగితే దానికన్నా బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఏం లేదనే నా ఫీలింగ్ అనమాట. అండ్ దట్స్ హౌ మై ఫిల్మ్ మేకింగ్ జర్నీ స్టార్టెడ్. అట్లా ఒక ట్రాజడీ స్టోరీ టైపే తీసా ఫస్ట్లో. బట్ వెన్ ఐ కేమ్ టు చాయ్ బిస్కెట్ దే గేవ్ మీ అనదర్ పర్స్పెక్టివ్ అనమాట, ఎంటైర్లీ కొత్తగా. లైక్ ఓకే యూ కెన్ టెల్ రిలేటబుల్ స్టోరీస్ ఇన్ సాడ్ థింగ్స్ కూడా చెప్పచ్చు, బట్ యూ కెన్ యాక్చువల్లీ మేక్ ఎవరైతే సాడ్ ఫీల్ అవుతున్నారో ఆడియన్స్, నువ్వు వాళ్ళు నవ్వించవచ్చు కూడా, యాక్చువల్లీ నవ్వించి కూడా మర్చిపోయేలా చేయొచ్చు అని చెప్పి. సో దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్. నాకు అసలు కామెడీ రాయడం రాదు ఆబ్వియస్లీ. ఐ రోట్ అది ఒక సాడ్ స్టోరీ, ఒక థ్రిల్లర్ స్టోరీ అట్లా రాసా, బట్ కామెడీ రాయడం రాదు, అసలు రిలేటబుల్గా ఫన్నీగా రాయడం రాదనమాట. మెల్లగా నేర్చుకున్నా లైక్ హౌ టు రైట్ అ కామెడీ స్టోరీ, హౌ టు రైట్ ఆ స్టోరీ కూడా. అండ్ అవి నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట. నాది ఎవరైనా చూసి ఏడుస్తున్నారు కన్నా నవ్వుతుంటే అబ్బా నా వల్ల యాక్చువల్లీ ఈరోజు పాపం వాడికి ఎన్ని కష్టాలు ఉన్నాయో లైఫ్లో ఏమో తెలియదు కానీ ఈవినింగ్కి అదేదో వీడియో చూసి అందులో ఏదో జోక్ చూసి నవ్వాడు, దట్స్ ద ఇంకా సూపర్ హై అనమాట. సో అంతే లైక్ దట్స్ హౌ ద జర్నీ వెంట్ అంటిల్ నౌ. ఐ ఫీల్ లైక్ ఇంకా ఫిల్మ్ మేకర్స్ ఎవరు వస్తున్నా సరే వాళ్ళ లో మూమెంట్స్ అవన్నీ కూడా ఆన్ స్క్రీన్ పోర్ట్రే చేయగలిగితే కనుక ఇవన్నీ ఇంకో 1000 మంది అదే ఫీల్ అవుతున్న వాళ్ళకి అది మర్చిపోయేలా చేస్తుంది, ఆర్ ఆ లో నుంచి ఆ హైకి వెళ్ళే మూమెంట్ అదే అవుతుందని ఐ ఫీల్ వెరీ హార్డ్లీ. బ్యూటిఫుల్ మ్యాన్, టర్నింగ్ పెయిన్ టు స్టోరీ టెలింగ్, దట్స్ థెరప్యూటిక్. అదొక అంతే. బ్రో మీరు చెప్పండి. సో ఎప్పుడు నాకు ఉంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, లేకపోతే పీక్ అండర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి నాకు ఫిల్మ్ మేకింగ్ నైన్త్ క్లాస్లో ఫిక్స్ అయ్యాను నేను సినిమాలు చేద్దామని. సో ఎప్పుడు ఇంకా ఏ సినిమా చూసినా ఇంకా ఇట్లా చేయొచ్చు ఇలా చేయొచ్చు ఐడియాలు వచ్చేవి, ఐడియాలు కాన్ఫిడెన్స్ వచ్చేవి. నేనైతే ఇంకా బాగా చేస్తాను, ఏదైనా సినిమా చూసి ఒక కొత్త సినిమాలు చిన్న సినిమాలు చూసి వీడు ఇంత చేశాడు నేనైతే ఇది డబల్ చేస్తాను, అట్లా ఏదో మనకి ఒక ఫేక్ కాన్ఫిడెన్స్ అట్లా ఏదో ఫీల్ అవుతూ అలా ఉండేదని. కాలేజ్ కూడా అప్పటివరకు మంచిగా చదివాను కానీ కాలేజ్ ఇంజనీరింగ్ వచ్చాక ఇంకా ఇంట్రెస్ట్ పోయింది అసలు చదువు మీద.
సో ఏదో ఒకట్లే అని చెప్పి ఎప్పుడెప్పుడు కాలేజ్ వదిలేసి సినిమాలోకి వద్దామా అని వెయిట్ చేస్తుండేవాడిని. సో వచ్చే వెంటనే కాలేజ్ అయిపోయి వెంటనే ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అవుదాం అనుకున్నాం. మామూలుగా ఇంకా ఉన్న వాటిలో అసిస్టెంట్ డైరెక్టర్గా అంటే మనకి కాంటాక్ట్స్ ఎవరు తెలియదు ఇండస్ట్రీ. సో ఫిలిం స్కూల్కి వెళ్తే అన్నపూర్ణ ఫిలిం స్కూల్ నాగార్జున వాళ్ళు ఉంటారు కదా, డైరెక్ట్గా ఫిలిం స్కూల్కి వెళ్తా, డైరెక్ట్ నాగార్జునకి వెళ్ళి స్టోరీ చెప్తా, వెళ్ళి అఖిల్ని లాంచ్ చేస్తా, ఇట్లా అనుకునేవాను కాలేజ్లో. ఈజీగా అయిపోయిందిలే అది ఇది అని చెప్పి. బట్ కాలేజ్ అయ్యాక ఇంకా నాకు ఆగట్లేదు, తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి కాలేజ్ అయిన గంటకే నేను పార్టీలు అందరు చేసుకుంటే నాకు వద్దు నేను వెళ్ళిపోవాలి అని చెప్పి వెంటనే బస్ ఎక్కి వచ్చి ఇక్కడ అప్పుడు సమ్మర్. బట్ అక్కడికి వెళ్ళాక ఓహో మనకేం రాదు అని చెప్పి రియలైజ్ అయింది. 100 days నేర్చుకునేది కాదు ఇదేమి, వాళ్ళు చెప్తుంటే కొన్ని అర్థమయ్యేవి కొన్ని అర్థమయ్యేది కాదు. అంటే అది మోర్ థియరీ కదా, విన్నంతసేపు బాగానే ఉండేది, తర్వాత వెళ్ళి ఆలోచిస్తుంటే అవి అట్లా ఫస్ట్ 10-20 days ఫుల్ ఎంతూజియాస్టిక్గా మొత్తం వచ్చేది. బట్ అప్పుడప్పుడు ఇంకా మనకేంటంటే నాకు ఎప్పుడో చెప్పే కదా ఓవర్ కాన్ఫిడెన్స్ లేదా అండర్ కాన్ఫిడెన్స్. అప్పుడు కరెక్ట్గా ఓవర్ కాన్ఫిడెన్స్, ఫైనల్లీ వచ్చాం మనం దానికని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్లో ఫస్ట్ కొన్ని రోజులు ఇట్లా ఫుల్ ఆయన టీచర్లు చెప్తుంటే నేనే ఓవర్గా ఇట్లా ఇచ్చేది ఇలా ఇలా అని చెప్పి ఐడియాలు ఇచ్చేసేవాడిని వాళ్ళు. సో అందరూ ఏంటంటే అమ్మో వీడు అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు వీడు అని చెప్పి ఈ పక్కన స్టూడెంట్స్ ప్రొఫెసర్లు పొగిడేవాళ్ళు నన్ను. ఇంకా పొగుడుతుంటే ఇంకా అయిపోయింది, నేనే నెక్స్ట్ ఈ ఎండ్కి వచ్చేసరికి నన్ను తీసుకెళ్ళి నాగన్ దగ్గర కూర్చోబెడతాను ఫిక్స్ అయిపోయాను. సో వాళ్ళేమో ఇంకేం అవసరం లేదని చెప్పి నేను క్లాసులు కూడా అక్కడ కూడా బంక్ కొట్టేవాడిని. ఇంజనీరింగ్లో బంక్ కొట్టడం కాదు, ఫిలిం స్కూల్లో కూడా ఉన్న 100 daysలో మళ్ళీ 20 days బంక్ కొట్టా. నాకు అర్థమైపోయింది ఇంకేం లేదు అక్కడ ఫిలిం మేకింగ్ అని చెప్పి. సో అంటే ఫస్ట్ 3 days అండర్ కాన్ఫిడెన్స్, ఏమో నాకు అర్థం కావట్లేదు అనుకుని ఒకరోజు అర్థమయ్యేసరికి ఇంకా మొత్తం వచ్చేసిందిలే అని చెప్పి ఇంకా మళ్ళీ అట్లా ఇంకా అలా చేసి ఏదో ఎండ్కి వచ్చేసింది. ఎండ్కి వచ్చి ఫైనల్ ఫిలిం థీమ్ అన్నారు. థీమ్ అంటే ఇంకా ఏదో అప్పుడు ఏదో రాసుకొని ఏదో ఒక మిస్టరీ హర్రర్ మిస్టరీ ఏదో తీద్దామని చేసాం. కానీ షార్ట్ పెడుతుంటే ఎట్లా వాడు ఎక్కడి నుంచి రావాలి, ఎట్లా కొట్టాలి, దీని మీద నెక్స్ట్ కట్ ఎలా పడాలి, ప్రతిదీ. అంటే ఇప్పుడు ఒక షార్ట్ మీద నెక్స్ట్ షార్ట్ రావచ్చు, కానీ ఇప్పుడు ట్రాన్సిషన్ ఎలా చేయాలి అంటే ఇటు నుంచి ఇటు షార్ట్ రావాలంటే కూడా ఇక్కడ ట్రాన్సిషన్ ఉండాలేమో అని లైక్ ప్రాక్టికల్ తీసాక అబ్బో మనకేం రాదు అని చెప్పి అర్థమై మొత్తం ఇప్పుడు ఇన్నాళ్ళు వచ్చిన కాన్ఫిడెన్స్ అంతా పోయింది. నేను అందరు తీసి దాన్ని ఎడిట్ చేసి నేను షార్ట్లన్నీ తీసి పెట్టుకున్నా, దాన్ని ఎట్లా ఎడిట్ చేయాలి ఎవరితో కూర్చోవాలి అన్నీ కూడా నాకు ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకా వద్దులే లైట్ అని చెప్పి అది పడేసాది, అది తీసుకుని దాచిపెట్టుకొని ఇంకా నేను వదిలేసా. బంక్ కొట్టిన క్లాస్ అవే అవే ఆ బంక్ కొట్టిన క్లాసులు అక్కడ ఎఫెక్ట్ అయింది. సో ఇంకా అయిపోయింది. బట్ స్టిల్ వాళ్ళ మైండ్లో అబ్బో వీడెవడో ఉన్న రోజులు కొంచెం హడావుడి చేశాడు, వీడు చాలా ఇంటెలిజెంట్ అనుకుని ఫీల్ అయ్యారు. బట్ నాకు తర్వాత ఒక రోజు ఒక ఎడిటర్తో కూర్చుంటే అర్థమైంది నువ్వు ట్రాన్సిషన్ అవసరం లేదు, జస్ట్ ఒక షార్ట్ మీద ఒక షార్ట్ వేయించాను అవో కదా అని చెప్పి మళ్ళీ ఇదేంటి ఫిలిం స్కూల్ అయిన 2 daysకి నాకు క్లారిటీ వచ్చింది. మళ్ళీ ఓ ఇంతేనా అనవసరంగా భయపడ్డా అని చెప్పి మళ్ళీ అండర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి నాకు వచ్చేసింది ఇంక మళ్ళీ అని చెప్పి ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వెళ్తే ఇంకా అయిపోయింది అని చెప్పి అయిపోతాం మనం ఏమన్నా నెక్స్ట్ ఇయర్ సినిమా తీసేద్దాం అనుకున్నా. సో ఇంకా అయిపోయింది, ఫిలిం స్కూల్ అయిపోయింది. ఇంకా అప్పుడు కొంచెం అర్థమైంది ఫస్ట్ నాగార్జున వరకు వెళ్ళలేము మనం, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు చదువుకున్న వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళే వెళ్ళలేదు. మనం ఏదో ప్రూవ్ చేసుకుని వెళ్ళాలి, ఎందుకంటే మనం వెళ్ళి నాగార్జునతో ఎక్స్పెరిమెంట్ చేయలేము, నాకు అఖిల్ని అంటే ఇయ్యాడు. సో మనం ముందు ప్రూవ్ చేసుకొని అప్పుడు నేను మీ స్టూడెంట్ని ఇప్పుడు ఇయ్యండి నాకు అఖిల్ అని అట్లా అనుకున్నా అని ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి నాకున్న చిన్న కాంటాక్ట్స్లో ఏదో అట్లా కొన్ని ట్రై చేశాను, ఏం రాలేదు. ఒక 1 week అయింది. నేనేమనుకున్నా అంటే ఫిలిం స్కూల్ అయిపోయింది కదా, ఈ డిగ్రీ ఇస్తారు కదా అది తీసుకుని ఎవరో ఒకరికి చూపించి అసిస్టెంట్కి జాయిన్ అయిపోదాం అని చెప్పి అట్లా. ఓ రోజేమో ప్రసాద్లో సినిమాకి వెళ్తే ఒక డైరెక్టర్ వచ్చాడు ఇంద్రగంటి, ఆయన ఫోటో అని చెప్పి దిగి మీ ఈమెయిల్ ఐడి ఇస్తారా, నేను ఇప్పుడే ఫిలిం స్కూల్ చేశా, నేను సర్టిఫికేట్ చూపిస్తాను మీకు ప్రూఫ్కి, మీ దగ్గర జాయిన్ అవుతా అంటే పంపిండి అని చెప్పి ఈమెయిల్ ఇచ్చాడు, ఐడి ఇచ్చాడు. అమ్మ సూపర్ అయిపోయింది ఇంకా అని చెప్పి నేను వెంటనే ఆయన అక్కడ ఇట్లా ఇచ్చాడు, ఆయన అట్లా వెళ్ళి సినిమా లోపలికి వెళ్ళినప్పుడు టక్ ఈమెయిల్ టైప్ చేసేసి పంపించాను. ఆయన సరే ఇంటికి వెళ్ళి ఇస్తాడు రిప్లై అనుకున్నా, ఇవ్వట్లేదు. 1 day అయింది, 2 days అయింది, మళ్ళీ ఇంకో ఈమెయిల్ చేసి ఇంకా స్పామ్ అమ్మాయిలకి పంపిస్తున్నాడు, పంపించిన రిప్లై రాకపోతే అట్లా పంపిస్తున్నాడు. నాకు 15-16 ఈమెయిల్ పంపించా. అప్పటికి 10 days అయింది. అమ్మ అప్పుడు అర్థమైంది అమ్మో ఇది అయ్యే పని కాదు అని చెప్పి తర్వాత ఏదో రామ్ జోగే శాస్త్రి మా ఫాదర్ ఏదో అట్లా ఆయనతో కాంటాక్ట్ వచ్చింది, ఇట్లా ఎక్కడైనా అసిస్టెంట్గా జాయిన్ చెప్పిందంటే ఆయన నీ వల్ల కాదులే కానీ ఇవన్నీ చదువుకున్నావు, మీ నాన్నేమి పెద్ద తోపు కాదు, ఇక్కడ వస్తే నువ్వు సంక్రాంతిపోతావు, మూసుకుని ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ఆయన తిట్టాడు. ఈయనకు కూడా ప్రూవ్ చేయాలి అని చెప్పి నేను ఆయన మళ్ళీ కాంటాక్ట్ చేయాలి. అంటే అది తిట్టాడు, ఓకే కరెక్టే అని చెప్పి
చెప్పేసి ఈయనకి నేను ప్రూవ్ చేస్తాను ఏదో ఒక రోజు అని చెప్పి నేనే బయట ప్రూవ్ చేసుకుని అప్పుడు వస్తాయి ఈయన దగ్గరికి అని చెప్పి మళ్ళీ అది అప్పుడే ఇంకా అప్పుడు మా ఫ్రెండ్ ఇట్లా చాయ్ బిస్కెట్ అని ఒకటి ఉంది అక్కడ చేసి షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు అదే ట్రెండ్ ఈ అప్పుడే పెళ్లి చూపులు ఇవన్నీ డైరెక్టర్లు అవుతున్నారు. సో షార్ట్ ఫిల్మ్స్ చేస్తే డైరెక్టర్ అయిపోవచ్చు అని అప్పుడు మళ్ళీ మెయిల్ చేశాను. రెండో రోజు మూడో రోజుకి వచ్చింది. ఫిల్మ్ స్కూల్ అయినా 20th డేకి ఇక్కడ ఇంటర్వ్యూ అయింది. ఓకే అన్నారు, జాయిన్ అయిపోయా. మళ్ళీ ఫుల్ కాన్ఫిడెన్స్, చూసావా 10 రోజులు రాకపోతే 20 రోజులు వచ్చింది, ఇచ్చి పడేద్దాం అనుకున్నా. సో అట్లా జాయిన్ అయ్యాను. ఫస్ట్ డేనే నేను ఒక స్క్రిప్ట్ రాసా, అప్పుడు ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఫేస్లో రాసా. అంటే అప్పుడు మసాలా సందీప్ ఇప్పుడు మన కలర్ ఫోటో డైరెక్టర్, ఆయన చదివాడు. ఆయనకి వెంటనే పంపించేసి ఆయన నా ముందే కూర్చొని టక్కడక్క చదివాడు. అబ్బా వాళ్ళు పడిపడి నవ్వుతున్నాడు ఆయన నవ్వుతూ ఇట్లా వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించాడు, అట్లా అందరికి చూపించాడు. అందరూ అబ్బా ఇటు భలే రాశాడు ఫస్ట్ డేనే అని చెప్పి అంటే ఇంకా వాళ్ళందరూ పోయారు. ఇంకా మళ్ళీ అయిపోయింది, నేను డైరెక్టర్ అయిపోయి వీళ్ళకంటే ఫస్ట్ నేనే అవుతా అనుకున్నా. అలా 6 months తర్వాత మళ్ళీ ఇంక వేరే స్క్రిప్ట్ ఓకే అయ్యి అప్పుడు నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తీసా సుహాస్తో సందీప్తో. ఒక 30 షార్ట్ ఫిల్మ్స్ అలా తీసా. ఇంకా 2019 అయిపోయింది. 2020 స్టార్టింగ్లో ఒక నా దృష్టిలో నేను బెస్ట్ స్క్రిప్ట్ అనుకుంది ఒకటి రాశాను. అప్పుడు నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. మళ్ళీ ఇది చాలు, ఇంకా ఇక్కడితో చాలా నేర్చేసుకున్నా, ఇంకా చాలు మనం ఇంకా లైట్ తీసుకుందాం అని చెప్పి ఇంకా అప్పుడు నేను చెప్పాను ఇంకా నేను చేయను, నాకు వచ్చేసింది ఫిల్మ్ మేకింగ్, సినిమా రాసుకుని వస్తా, నా స్క్రిప్ట్కి మీకు మైండ్ పోయిద్ది అన్నట్టు ఉదయాలకు చెప్పేసి కరెక్ట్గా అప్పుడే కరోనా వచ్చింది. బట్ ఇప్పుడు మానేసి వెళ్తే డబ్బులు కావడం కదా అని నేను వీళ్ళందరూ చేస్తుంటే అప్పుడే మనోడు కూడా జాయిన్ అయ్యాడు. వీళ్ళకి మేనేజర్కి పని చేశాను. సో అలా అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో రాస్తే ఇంకా అసలు తోపు సందీప్ రెడ్డి వంగ లెవెల్లో రాయాలి అని చెప్పి అదేమో అంత రావట్లేదు. ఫస్ట్ డ్రాఫ్ట్ రాస్తే కదా బెటర్ అయ్యేది. బట్ అదే మళ్ళీ ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కాస్తే ఇప్పుడు అండర్ కాన్ఫిడెన్స్ అయిపోయి అలా 1 year 2 year అట్లా టైం అయిపోయింది. ఒక స్టేజ్లో డబ్బులన్నీ అయిపోయినాయి. అట్లా ఇంకా లోకి వెళ్ళిపోయాక ఇంకా అప్పుడు ఏం చేయాలో తెలియక ఇంకా ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి చేతులు ఎత్తేసి ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ 5 years తర్వాత ఇప్పుడు ఫస్ట్. సో యా, విన్నారు కదా మా క్రియేటర్స్ జర్నీ, మా క్రియేటర్స్ స్టోరీ టెల్లింగ్, మా క్రియేటర్స్ ఎలా అయితే వర్టికల్ సిరీస్లో కొత్తదనం తెచ్చారో. దే ట్రై టు ఎక్స్ప్లోర్ ద మీడియం. మోర్ ఆస్పిరెంట్స్ అండ్ మోర్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ షుడ్ కమ్ టు చాయ్ షార్ట్స్. దిస్ ఇస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. అదొకటి. బట్ ఛాలెంజెస్ అయితే సూపర్గా ఉన్నాయి. అందరు మొహాలు ఇస్తే అర్థమైంది కదా. ఇట్స్ గ్రేట్ స్టెప్పింగ్ స్టోన్ ఇన్ దాట్ వే. అండ్ లాస్ట్లో డౌన్లోడ్ చాయ్ షార్ట్స్ అవ్వండి. కొంచెం నైట్ అయిపోయింది కాబట్టి అనట్లేదు, ఇచ్చట హై అవ్వండి. థ్యాంక్ యూ.